Welcome to NTPC English Medium 2006 April 2nd shift GK అండి. First question. Height of a net from the center of the court in badminton is. అంటే బ్యాడ్మింటన్ కోర్ట్ ఏదైతే ఉందో నెట్ యొక్క హైట్ ఎంత హైట్లో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 5 feet and when you come to option B it is 5.1 feet. Okay, option C 5.5 feet, option D వచ్చేసరికి 4.8 feet. So these are the different options. Now if you see the right answer is 5.1 feet. బ్యాడ్మింటన్ యొక్క కోర్టులో బ్యాడ్మింటన్ యొక్క నెట్ అనేది మనకు 5.1 feet హైట్లో ఉండాలి, అంతకంటే ఎక్కువ హైట్ ఉండకూడదు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి మనకు స్పోర్ట్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అండి ఇది. సో వెరీ ఇంపార్టెంట్. Asia's oldest oil producing field is located in option A Gujarat, option B Assam, option C Arunachal Pradesh, option D Nagaland. The right answer is Assam Digboy oil field andi. So Digboy oil field is the oldest oil field in Asia. Digboy, B-O-I. So Digboy oil field is the oldest oil field in Asia. In chess, which of the following pieces moves straight but captures the opponents diagonally? ఆప్షన్స్ చూడండి ఇక్కడ. ఆప్షన్ ఏ నైట్, ఆప్షన్ బి రాక్, ఆప్షన్ సి బిషప్, ఆప్షన్ డి పాన్. ఏమడుతున్నారు ఇక్కడ? స్ట్రైట్గా వెళ్తుంది కానీ క్యాప్చర్స్ ద ఆపోనెంట్ డయాగ్నల్లీ అంటున్నారు. అంటే ఏంటి? ఒక్కొక్కరు ఇక్కడ అడుగుంటే నెక్స్ట్ ఇక్కడ పోతుంది, నెక్స్ట్ ఇక్కడ పోతుంది. ఎవరు ఆపోనెంట్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ కట్ చంపేస్తుంది. ఆబ్వియస్గా ఇది ఎవరు చేస్తారండి మనకు తెలుసు. ఎవరు అంటే సోల్జర్. సోల్జర్ అంటే ఎవరు? వాళ్ళు పాన్. సో పాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ బిషప్ అంటే ఎవరు అంటే మనం క్యామెల్ అంటాం చూడండి, క్యామెల్ అని చెప్పేసి అనుకుంటాం చూడండి, వాళ్ళు బిషప్ అనమాట. రూక్ అంటే ఎవరు అంటే మనం ఎలిఫెంట్ అని అనుకుంటాం కదండి, సో వాళ్ళని రూక్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇక్కడ నైట్ అంటే ఎవరండి? మనము హార్స్ అని అంటాం కదా, హార్స్ ఇస్ నథింగ్ బట్ నైట్. సో వీళ్ళు ఎక్కడ వెళ్తారు? హార్స్ విల్ గో ఇన్ ఎల్ షేప్. ఇది ఎలా వెళ్తుంది? ఎలిఫెంట్ రూక్ స్ట్రైట్గానే ఇట్లానే వెళ్తుంది, ఇలా అని వెళ్తుంది. క్యామెల్ ఎలా వెళ్తుందని మనకు ఓన్లీ డయాగ్నల్లో మనకు ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. Manch is a folk dance of. Manch is a folk dance of. Option A Haryana, option B Kerala, option C Assam, option D Madhya Pradesh. Manch అంటే ఇది స్టేజ్. ఓకే, సో ఇది మనకు ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ ఫోక్ డ్యాన్స్ అనేది ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఫోక్ డ్యాన్స్ చాలా ఉన్నాయండి. మట్కీ డ్యాన్స్ ఆల్సో ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. బదాయి ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇట్లా చాలా రాష్ట్రాల్లో మనకు చాలా ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ అట్లీస్ట్ కొద్ది ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంకా మధ్యప్రదేశ్ ఇంకేమున్నాయి అన్నది మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో మనకు బదాయి, అదే మట్కీ డ్యాన్స్ ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్. మీరు కేరళకి వచ్చిననుకోండి, పులికాల్ ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ కేరళ. పులికాల్ ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ కేరళ. అదేవిధంగా మీరు అస్సాంకి వెళ్ళారనుకోండి, అస్సాంలో మనకు బిహు ఉంటుంది, ఫోక్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం బిహు. సో ఇలాగా ఒక్కొక్క రాష్ట్రం కొన్ని ఫోక్ డ్యాన్స్ అనేవి మనకు ఉంటుంటాయి అన్నమాట. హర్యానాలో మీకు తెలుసు భాంగ్రా. ఎందుకు పంజాబ్ అన్న హర్యానా అన్న మీకు ఉండేది ఏంటంటే భాంగ్రా. సో ఇవన్నీ ఫేమస్. విచ్ లీడర్ అడాప్టెడ్ ద ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ యాజ్ అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ రష్యా? అయితే ఈయన 10th century అండి, అంటే ఆల్మోస్ట్ 1100 ఆ టైంలో 10th centuryలో ఈ కథ జరిగింది అనమాట. ఏంటి అంటే one of the ruler has said that the official religion of Russia will be what is that called as Orthodox Christianity ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఓకే, ఎవరు వాళ్ళు అంటే ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ వ్లాడిమిర్ ద గ్రేట్. ఈయన ఏం చేశాడు అంటే బేసికల్గా ఈయననే క్రిస్టియన్లోకి మారిపోయాడు. మారిపోయిన తర్వాత మొత్తాన్ని కూడా క్రిస్టియన్ అఫీషియల్ రిలీజియన్ లాగా ఈయన చేయడం జరిగింది. సో ఈయన మార్చడం వల్ల వాళ్ళు పెద్ద ఘనకార్యం సాధించారండి. అందరినీ దేశానికి ఒక క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజియన్గా చేయడం జరిగింది. సో వెరీ క్లెవర్ పీపుల్ ఎవరు కానీ. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ వాట్ షుడ్ బి ద ప్రపోర్షన్ ఆఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్? బేసికల్ ఏమంటున్నారు, మనకు నేషనల్ ఫ్లాగ్ ఇలా ఉందనుకుందామండి. నేషనల్ ఫ్లాగ్ ఉన్నప్పుడు లెంత్ ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. గుర్తుపెట్టి ఎప్పుడైనా సరే లెంత్ ఈస్ టు బ్రెడ్త్ అనేది మనకు 3:2 ఎప్పుడు ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 3:2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నేషనల్ యాంథమ్ వాజ్ రిటన్ బై. ఆప్షన్ ఏ వచ్చేసరికి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ సి వి సుబ్బారావు, ఆప్షన్ డి పింగళి వెంకయ్య. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు, నేషనల్ యాంథమ్ని రాసింది మాత్రం మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నేషనల్ సాంగ్ని రాసింది మాత్రం మనం బంకిం చంద్ర చటర్జీ. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్, హూ ఇస్ ద ఫస్ట్ నోబెల్ లారెట్ ఫ్రమ్ ఇండియా, ఇస్ ద రిటన్ ద నేషనల్ యాంథమ్ జనగణమన.
వెల్కమ్ టు ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 2nd షిఫ్ట్ 3 జీకే అండి. ఏప్రిల్ 2nd షిఫ్ట్ 3 జీకే. ఆన్ విచ్ లేక్ ఇస్ అ గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్? మీరు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చూస్తుంటారు. ఆ గోల్డెన్ టెంపుల్ చుట్టూ మీకు చూస్తుంటే ఒక లేక్ అనేది ఉంటుంది. ఆ లేక్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అమృత్ సరోవర్ లేక్, ఆప్షన్ డి గోల్డెన్ లేక్, ఆప్షన్ సి హరికే లేక్, ఆప్షన్ డి సుఖ్నా లేక్. ద రైట్ ఆన్సర్ ఇస్ అమృత్ సరోవర్ లేక్. సో అమృత్ సరోవర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద గోల్డెన్ టెంపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. Which of the following technological inventions came first? Okay, options చూడండి. ఆప్షన్ ఏ టెలిగ్రాఫ్, ఆప్షన్ బి టెలిస్కోప్, ఆప్షన్ సి టెలిఫోన్, ఆప్షన్ డి వచ్చేసరికి టెలిటైప్. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. వీటిలో మనం ఫస్ట్ వచ్చింది అనేది టెలిస్కోప్ అండి. టెలిస్కోప్ చాలా ఫస్ట్ మనకు రావడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క 19th సెంచరీలో అంటే ఏమొచ్చింది, టెలిగ్రాఫ్ వచ్చింది, అదేవిధంగా టెలిఫోన్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత మనకు రీసెంట్గా 20th సెంచరీలో మనకు టెలిటైప్ అనేది రావడం జరిగింది. ఈ టెలిటైప్ ద్వారా మీరు ఏం చేస్తారు అంటే ప్రింట్ చేసేస్తే అదే కమ్యూనికేషన్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది అన్నమాట. త్రూ టైప్ చేసిన ద్వారా దాని కమ్యూనికేషన్ మనం పంపించుకోవచ్చు. సో ఫస్ట్ ఇది వచ్చింది, సెకండ్, థర్డ్ ఇవి వచ్చాయి, ఫోర్త్ అనేది మనకి ఇవి రావడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ టెలిస్కోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ వన్ డే ఇంటర్నేషనల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ యొక్క వన్ డే ఇంటర్నేషనల్కి ఫస్ట్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నారో ఆ వ్యక్తి 2 మ్యాచ్లు ఆడాడండి. ఓకే, ఆ 2 మ్యాచ్లు ఇండియా ఓడిపోవడం జరిగింది. ఈజ్ నాన్ అదర్ దెన్ మిస్టర్ అజిత్ వాడేకర్. ఎవరండి? అజిత్ వాడేకర్. అండ్ ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ ఈజ్ సికే నాయుడు. అందుకనే సికే నాయుడు పేరు మీద మనకు సికే నాయుడు ట్రోఫీ కూడా మనకు ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. విచ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్స్ స్పోర్ట్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్లో పెట్టిన ఫస్ట్ ఉమెన్స్ టోర్నమెంట్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి 2 థింగ్స్. ఒకటేమో టెన్నిస్, ఇంకోటేమో గోల్ఫ్. ఇక్కడ మనకు ఉన్న వాటిలో రైట్ ఆన్సర్ ఏంటంటే గోల్ఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఉమెన్ ఈవెంట్ టు బి పుట్ ఇన్ ఒలింపిక్స్. ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ బసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ లొకేటెడ్? బసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ అనేది మనకు గోవాలో ఉన్నటువంటి ఒక చర్చ్ అండి. సో ఈ చర్చ్ అది చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం? అంటే మనకు కాల్షియం తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చీజ్, ఆప్షన్ బి కొలాడ్ గ్రీన్స్, ఆప్షన్ సి ఫిగ్స్, ఆప్షన్ డి క్యారెట్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ క్యారెట్స్. ఓకే, మీకు తెలుసు చీజ్లో మనకు కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం కావాల్సిన చీజ్ బాగా తినాలి. కొలాడ్ గ్రీన్స్ కూడా ఉంటుంది. ఫిగ్స్ అంటే మీరు చూస్తుంటారు డ్రై ఫ్రూట్స్లో మనకు ఒకటి దొరుకుతుంది, రౌండ్ కలర్లో ఇలా ఉంటుంది, ఇలా రౌండ్ ఉంటుంది, ఒక మధ్య ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఓకే, అంతే ఇలా ఉంటుంది. సో వీటిని మనము ఫిగ్స్ అని చెప్పేసి అంటాం, వీటిని డ్రై ఫిగ్స్ అని చెప్పేసి అంటాం. సో వీటన్నిటిలో కాల్షియం బాగుంటుంది. ఒక క్యారెట్స్లో మాత్రం మనకు కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మన ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెల్కమ్ టు ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 2nd షిఫ్ట్ 3 జీకే. ఫస్ట్ వన్, వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ నోబెల్ లారెట్? మీకు అందరికీ తెలుసు 1913లో, 1913లో గీతాంజలి రాయడం వల్ల గీతాంజలి గాను రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఫస్ట్ నోబెల్ లారెట్ ఇన్ ఇండియా. సో 1913లోనే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ నోబెల్ లారెట్ ఫ్రమ్ ఇండియా. అండ్ మనకు సర్ సివి రామన్కి 1930లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మదర్ తెరెసాకు 1979లో మనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో లైక్ దిస్ 78, 79. ఓకే, సో దీస్ ఆర్ ద 3 recipient ఆఫ్ నోబెల్ ప్రైజ్. మహాత్మా గాంధీ ఇస్ నాట్ ఎ recipient ఆఫ్ నోబెల్ ప్రైజ్, ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళకి మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ ఎ నాన్ పోస్టమస్ అవార్డ్. విచ్ ఇన్ ఇండియా ద హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ అబౌవ్ సీ లెవెల్ లైస్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, option B Sikkim, option C Uttar Pradesh, option D Assam. Chel Stadium is present in Himachal Pradesh. It is very high in above the sea level. So highest stadium cricket stadium edante Chel Stadium in Himachal Pradesh. Welcome to NTPC English Medium 2016 April 3rd shift GK and questions and first question. Who is Sabari Karthik? A famous Indian karate champion, a rugby player, a cricketer, a kabaddi champion. గుర్తుపెట్టుకోండి, Sabari Karthik is a famous karate
player, and he has taken part in the world level karate events from India. So the right answer is a famous Indian karate champion. Which is the capital of Sri Lanka? Option A Colombo, option B Kandy, option C Jayawardhanepura, option D Anuradhapura. Remember that generally we know that answer is Colombo, but now there is a name change for the capital because of the extended capital of Colombo. There is nothing but Jayawardhanepura. So the right answer is option C is the right answer. The new name of the capital of Sri Lanka is nothing but Jayawardhanepura. 4 pairs of words are given, find the odd one out. Okay. 25th anniversary Silver Jubilee, exactly. 40th anniversary Ruby Jubilee, that's right. 50th anniversary Golden Jubilee, that's right. And 65th anniversary Diamond Jubilee. No. India is going to celebrate Diamond Jubilee celebrations of India's independence in 2022 on account of completion of 75 years of independence. అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? 75 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 65 ఉంది. కాబట్టి ఇట్ ఇస్ ద రాంగ్ వన్. సో ఆడ్ మ్యాన్ అవుట్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ ఇస్ నథింగ్ బట్ ఆడ్ మ్యాన్ అవుట్. Which contemporary painter made a series of paintings on Mahatma Gandhi? Option A Amrita Shergill, option B Ram Kinkar, option C Mehmood Hussain, option D Atul Doria. Now what do you say contemporary? Contemporary means when Mahatma Gandhi was alive, he actually drew paintings on Mahatma Gandhi. He is none other than Mr. Atul Doria. What is the right answer, Andy? Atul Doria is the right answer. Indian currency notes are printed in which place? Option A New Delhi, option B Bombay, option C Nashik, option D వచ్చేసరికి Agra. So where are Indian currency notes printed? If you exactly see, here we have got something called as the BRB NMPL. And we have got something called as the SPM CAL. Okay, in these two, under these two organizations, we have got 4 places where the notes are printed. Okay, basically you can remember them as MS Dhoni. Okay, M stands for Mumbai, sorry, MS Dhoni, M stands for Mumbai, S stands for Salboni, D stands for Dewas, N stands for Nasik. And in these 2 places, currency notes are printed. So Dewas and Nasik. Okay, this actually M stands for not Mumbai, it's Mysore. I'm sorry, it's Mysore. So Mysore, Salboni, Dewas, Nasik. Now which one is present here? Mysore is present, not present. Salboni is present, not present. Dewas is present, not present. Nasik is present, yes, Nasik is present. So the right answer is nothing but Nasik. So MS Dhoni, Mysore, Salboni, Dewas, Nasik. Ala gurtupeట్టుకోండి. M for Mysore, not Mumbai. Remember. What is the Madhubani art? Option A, the art of storytelling, the art of Gujarat, the art, folk art practiced in Bihar, the art of honey extraction. This is a previous question asked in different formats. The right answer is the folk art practiced in Bihar. These people are very excellent at their Madhubani art. They look very, very attractive art. So they do certain kind of a painting. Okay, that's called as Madhubani art. What was the code name of the nuclear test conducted by India in Pokhran 1998? Here we have conducted 1 fusion and 4 fission reaction tests, and the code name of it is nothing but Operation Shakti is the code name of this nuclear test conducted in 1998 under the leadership of Mr. Atal Bihari Vajpayee, ABVP. Who is Anjali Ella Menon? Option A, Indian politician. Option B, Bharatanatyam dancer. Option C, a popular musician. Option D, a Indian female artist. Angela Ella Menon is actually an Indian female artist. She is basically an artist. Malé is the capital of which country? Option A, Mauritius. Option B, Lakshadweep. Option C, Maldives. Option D, Malaysia. Okay. So obviously Lakshadweep is a state, is a union territory, so don't worry about that. Mauritius, the capital is Port Louis. Okay. Malaysia, Kuala Lumpur. Maldives, the capital is Malé. So the right answer is nothing but Maldives is the right answer. What is the Sipak Takra? Is it a bird, an ancient hunting team in Malaysia, a kick volleyball, a type of combat flight? Okay. It is basically a kick volleyball.
Means people will not hit the ball with the hands, rather than they will hit the ball with the legs. The servicing, countering, everything will be done only with the legs. That's called as sepak takraw. Very, very difficult sport. Name of the capital of Uganda. Option Mogadishu. Mogadishu is the capital of Somalia. Okay. Uganda. The capital of Uganda is nothing but Kampala. So obviously we got it with the second option itself. So the right answer is Uganda. Capital is nothing but Kampala. And these Somalia, Uganda are two very, very important countries because both of them have got a currency called as a shilling. Shilling cuts Kenya, Uganda, Tanzania, Somalia. So Kenya, Uganda, Tanzania, Somalia, all of them have got a currency called as a shilling. So this is a very, very important aspect. Welcome to NTPC Englishman 2016 April 3rd shift to GK questions. The first question, what is the oneirology the study of? So oneirology is the study of option A gods, option B dreams, option C sleep, option D color. The right answer is nothing but dreams. The study of dreams is called as oneirology. What is it called as? Oneirology. Very, very important. What does PNR stands for? Option A, public number in railway, passenger name recorder, passenger number reservation, priority numbered in reservation. It is nothing but basically passenger name record. There is nothing but PNR. So PNR number and passenger name record number. Okay. Malgudi Days is based on the words of which Indian writer? So Malgudi Days is a very, very nice novel, sir. Very, very sensitive novel, sir. And a very nice, worth watching novel, sir, especially for kids. Okay. So option A is nothing but Shankar Nag, option B is nothing but R.K. Lakshman, option C is nothing but R.K. Narayan, option D is Girish Karnad. The right answer is R.K. Narayan. In most of the Malgudis, you can see Girish Karnad as actor also. So very, very important person, Girish Karnad also. Okay. But your right answer is nothing but R.K. Narayan. What is the opposite of dharma? Obviously, adharma. So right answer is nothing but adharma is the right answer. So karma, maya, moksha is not the opposite of dharma. Dharma opposite enti adharma. Justice, injustice. Nyayam, anyayam, justice, injustice. Dharma is like, the duty that you are supposed to do. Okay. Something you do wrong, there is nothing but adharma. When did Sikkim become a state of India? I already made a note of this point in one of the previous questions. In the year 1975, Sikkim turned out to become the state of India. So the right answer is nothing but 1975. And it is Sikkim itself has come forward asking India to accept it as a state of India. Now Sikkim is a very, very important state because it is a 100% organic state in the country. It is 100% organic state in the country is nothing but Sikkim. What is the science or art of designing and accelerating projectiles so as to achieve a desired performance called? Okay. So basically you should observe these words, designing and accelerating the projectiles. Accelerating means giving it a speed to the projectiles. Okay. The right answer is nothing but ballistics. What is it called as ballistics? So we call it as ballistic missile. So it accelerates, it starts with certain speed, the speed keeps on increasing. So the right answer is nothing but ballistics. The Make in India logo is made up of what? Option A, lion made of cogs. Cogs means levers, all those things. Eagle made of steel. Chakra made of cotton. Tiger made of khadi. You know that Make in India logo is very, very clear. It is a lion made of all these, tools. So it is actually automobile lion. It's nothing but the lion made of cogs is the right answer. What is the India's famous comic series started by Anant Pai called? So what is the name of the India's famous comic series started by Anant Pai? Option A, Raj Comics. Option B, Amar Chitragatha. Option C, Tinkle. Option D, Chandamama. Remember that Anant Pai is called as the father of Indian comics. Okay, and his comic books are very, very good. He is nothing but Amar Chitragatha. He is a very, very famous comic series. What is the official language in Bhutan? Dongkha. This is the official language in Bhutan, spoken by the people of the hilly Himalayas, all these people. Okay, very, very important. The answer is Dongkha. What is the limerick? A type of limestone? No. A form of poetry mostly in 5 lines? Exactly.
So it is a small poetry which will have only 5 lines. There is nothing but limerick. Okay, a type of theatre play, no. A type of board game, it is also not. So the right answer is nothing but option B is the right answer. Okay, and it will have a lot of humor in that poetry, small poetry. Okay. Name the intergovernmental organization to promote international cooperation. Means to bring unity among the world. Which is the international organization that is set up? Option A, NATO, North Atlantic Treaty Organization. It is actually reverse. North Atlantic Treaty Organization is a military alliance between the North American and European countries against Russia. So it is actually promoting some sort of enmity between countries. UNO, United Nations Organization. This can be answered. WHO, World Health Organization. Okay, this IG is nothing, it should be something else. Okay. Now, UNO is actually meant to promote international cooperation and peace, which is established on October 24th, 1945. So, the right answer is nothing but option B is the right answer. October 24th is every year celebrated as a UN Day. The famous camel trading event is a part of this annual fair. So basically, the one very famous fair that happens, and there will be a lot of activities. But one important thing is that camel trading happens in that fair. What is that name? Option A, Udaipur Mela. No. Option B, Thar Mela. No. Option C, Kumbh Mela. No. Kumbh Mela is in Allahabad. And Pushkar Mela. Yes, there is nothing but Pushkar Camel Mela. What is that called as? Pushkar Camel Mela. So the right answer is nothing but Pushkar Camel Mela is the right answer. Kumbh Mela is the biggest human congregation in the world, devotional congregation in the world. So Kumbh Mela in Allahabad. How do Indians celebrate Holi? By playing pranks on each other? No. By setting pigeons free? No. By lighting lamps? No. By throwing colored powder and water on each other? You all know how do we play Holi. So the right answer is nothing but option B is the right answer. That is the only occasion where people will become very free, okay, rather than being very reserved or rigid. What is the Shigmo? A Goan spring festival, the tallest peak in Nilgiris, a type of Rangoli, one of the names of the Lord Shiva. It is basically a Goan spring festival which is celebrated in Goa. So there is nothing but Shigmo. What is it called as a Shigmo? In Indian sport, what does HIL stands for? Option A, Himachal Indian Lions. Option B, Haryana Indus League. Option C, Hockey Indian League. Option D, Hyderabad Indian League. The right answer is nothing but Hockey Indian League. So it refers by HIL. HIL. Okay, very important. Welcome to NTPC Englishman 2016 April 3rd, Shift 3 GK questions. Sajam Prakash is associated with option A, boxing, option B, swimming, option C, cricket, option D, hockey. He is basically a swimming player. See, basically, why do they ask this kind of questions? The reason is that whenever someone receives the Arjuna award, there will be almost from 50-60 members who are receiving Arjuna award. Then they will not ask you who is the recipient of Arjuna award. Rather than they ask, they will pick up a name themselves and they will ask you at least if you know to which game do they belong to or not. So that is how it's very important. Swimming is the right answer. Kerala Buddhist caves are located in option A, Maharashtra, option B, Uttar Pradesh, option C, Himachal Pradesh, option D, Uttaranchal. It is present in Maharashtra. So in Maharashtra, after Pune, when you go ahead towards Lonavala, Kandala, those regions you can find Kerala caves. Kerala caves are actually rock cut caves. Means they cut the rock to create a cave. Okay, very rigid. So it's a one rock is converted into caves. So very important Kerala caves. IRS series of satellites were launched for option A, communication, option B, measuring in-flight performance, option C, remote sensing, option D is nothing but gamma ray astronomy. IRS itself is saying remote sensing satellites. What is that? Remote sensing satellites. So obviously the right answer is nothing but remote sensing satellites. Rakhlal Leela is a folk dance of option A, Haryana, option B, Kerala, option C, Assam, option D, Madhya Pradesh. It is one of the folk dance of Assam. Okay, Rakhal Leela. Rakhal Leela is one of the folk dances of Assam. Bihu is also folk dance of Assam. I told you, there are many folk dances. You need to just have a glance at them. The first vehicle driven by man on moon surface was option A, lunar robot not, lunar spider not, lunar rover, lunar challenger. Obviously the answer is lunar
rover. It is the first vehicle driven by man on the surface of the moon. So lunar moon rover is like something like a vehicle. Okay. The first Nobel Prize for Medicine was awarded in 1901. Okay, for the development of vaccine against option A diphtheria, option B polio, option C smallpox, option D malaria. The right answer is diphtheria. So there is a first Nobel Prize given to what you call as a you can call it as a physiologist, or you can say under the branch of medicine. Physiology or medicine is one and the same. Okay. So basically diphtheria is one of the diseases for which even India now gives a vaccination under a mission under Indradhanush scheme. Okay. There is a scheme called Mission Indradhanush. Under Indradhanush scheme, government administers 7 vaccines. They are nothing but DPT, MPTH. Diphtheria, pertussis, tetanus, measles, polio, typhoid and hepatitis B. So the first D stands for diphtheria. So he has invented vaccine for diphtheria, so the person got the first Nobel Prize. Okay. And Henry Dunant is the first Nobel laureate with respect to peace is concerned. Okay. So very, very important question. In 2010, where was the first successful full face transplantation performed? Actually, face transplantation for the first time took place in 2005 itself. But full face transplantation first time took place in 2010 in the country called as Spain. So Spain is the first country to have a full face transplantation. North Korea was founded under the leadership of option A Kim Jong-un, no, right now he is the one. Kim Jong-2, no. Kim Tu-sung, obviously yes. So he is the North American leader who is actually responsible for the foundation of North America. So the answer is, remember, Kim Tu-sung is the right answer. In 2005, which series of the non-violent revolutions overthrew governments in Georgia, Ukraine, Kyrgyzstan, Lebanon? Options 20, white revolution, green revolution, color revolution, rainbow revolution. See, we don't have one country, we got multiple countries. Georgia, Ukraine, Kyrgyzstan, Lebanon. In one place it is the red revolution, one place it is the yellow revolution. So different. So the answer is nothing but color revolutions. What is it called as? Color revolutions. Okay, not one color but multiple colors. So color revolutions. So many countries. Very simple to answer the question. Welcome to NTPC Englishman 2016 April 4th Shift 1 GK questions. Who was the first football player from the Indian subcontinent to play for a European club? Option A Mohammad Salim, option B Baichung Bhutia, option C Harmeet Singh, option B Michael Chopra. The right answer is Mohammad Salim. He is the first one to play in the European League of Football. So answer is nothing but option A Mohammad Salim. Who wrote the autobiography of an unknown Indian? Option A Mahatma Gandhi, option B Nirad C. Chaudhary, The Great Wall of China. What is this Great Wall of China? It cannot be an author name. Okay. The books written by J.R.R. Tolkien. No. The autobiography of unknown Indian is actually written by Nirad C. Chaudhary, who is a famous author, who is also a traveler. Okay. So Nirad C. Chaudhary wrote this autobiography of an unknown Indian. It is his own autobiography. What does GSM stands for? Global System for Mobile. So what is the options? Geographic System for Mobility? No. Global System for Mobile Communication? Yes. Great System for Mobiles? No. Grand System for Mobiles? No. So the right answer is, remember, Global System for Mobile Communication. So option B is the right answer for this. Where is the Shore Temple located? Obviously, the answer is Mahabalipuram. Mahabalipuram is called as a Shore Temple. Okay. So what are the things? Thiruvananthapuram, Visakhapatnam, Dwarka. So the right answer is Mahabalipuram. Who replaced Viscount Louis Mountbatten as the Governor General of India? Okay. So basically what is he saying? Lord Mountbatten place ni evaru teeseskunnaru as a Governor General of India? Option Jawaharlal Nehru, no, he was the Prime Minister of India, first Prime Minister. Sardar Vallabhbhai Patel is the first Deputy Prime Minister and also first Home Minister. Dr. Rajendra Prasad is the first President of India. And C. Rajagopalachari, Chakravarti Rajagopalachari is the first Indian Governor General of Independent India and also last Indian Governor General of India. So he has taken over the position of Mr. Lord Mountbatten. So answer is option D is the right answer. Who was Confucius? Very, very famous personality. Option A, Master Chef in Tibet? No. Option B, Chinese philosopher? Exactly. Famous painter of the spring autumn? No.
Korean astronaut? No. The right answer is nothing but Confucius is actually a Chinese philosopher. He is called as the first teacher of China. Confucius. His philosophy is very, very great philosophy. Okay. Who was the Charles Correa? A famous playwright? No. A famous poet? No. A famous maker, filmmaker? No. A renowned architect? Exactly. Actually, name looks like Charles Correa, but he is actually Indian. And he is a famous architect who is known for a great urban planning. Who is that? Charles Correa. So, he is a renowned architect. So, he has planned many cities also. Who is the PV Sindhu? Indian soccer player? No. Indian Bharatanatyam player? No. Indian badminton champion? Exactly. She won Olympics for India. Okay. Indian cricketer? No. So, the answer is nothing but Indian badminton champion from Hyderabad. PV Sindhu. When is Earth Day celebrated? Very, 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 very important. The right answer is April 22nd. April 22nd every year is celebrated as Earth Day. April 7th is celebrated as a World Health Day. World Health Day, this is Earth Day. So, two are very, very important days. Welcome to NTPC English Medium 2016, April 4th, shift to GK questions. Which state became the first state to achieve 100% primary education in India? So, obviously, very, very known state for good literacy rate, none other than Kerala. So, the right answer is obviously Kerala is the right answer, no other doubt at all. What is the popular green building certification program developed by US Green Building Council called? Option A, green building certification? No. Leadership in energy and environmental design? Yes is the right answer. International System Development Center? No. Environment protection in architecture? No. And this leadership in energy and environment design, the first such building is nothing but US Green Building is the one that has actually got this first certification. And this certification will be given to those buildings which will have a capacity to absorb more sunlight, more renewable energy, less fossil energy like this. So, in even Hyderabad, we have got a lot of buildings which are having this certification. Okay, so they should be designed in such a way that they capture more of sunlight and have a healthy life inside. In Ramanand Sagar's Ramayana, a TV series 1986 to 1988, 2 years old, who played the role of Sita? Deepika Chikhalia is the one who played the role of Sita in that movie. Okay. Last one, who was the first US president to be invited as a chief guest to Republic Day parade in India? Bill Clinton? No. Ronald Reagan? No. John F. Kennedy? No. Barack Obama? Yes. So, the right answer is nothing but Barack Obama is the first one to be invited as a chief guest to the Republic Day parade in India. Okay. And this year for 2021 Republic Day, we are going to have Boris Johnson as a chief guest, who is the PM of United Kingdom. Okay. Welcome to NTPC English Medium 2016, April 4th, shift 1 GK, shift 2 GK questions. First question. Ugadi, Bihu, Gudi Padwa, Putundi, Vishu, Vishuva, Sankranti are the festivals of India that celebrate which event? So, to what would they belong and Jipis Adutunnaru? Now, if you see among all these things, okay, they actually are what? First one, the British of Lord, the birth of Lord Ganesha? No. The slaying of Ravana, slaying? No. The lunar eclipse? No. The birth of New Year? Yes. See, the birth of the New Year is celebrated in different places in different names. For example, Gudi Padwa is celebrated in Maharashtra, Ugadi is celebrated in AP, Telangana and other places like Telugu states and Karnataka, and Bihu is celebrated in Assam. So, these are all nothing but they mark the birth of a new year in their local regions. Dr. Salim Moizuddin Abdul Ali was a famous. See, don't get confused with the question. Basically, they want to tell Salim Ali is a famous. You know, Salim Ali means the answer is nothing but ornithologist. So, the right answer is nothing but ornithologist. Who is ornithologist? Who is the lover of birds is called as an ornithologist. We have got a Salim Ali Bird Sanctuary in Goa. That's the important point. What does the abbreviation IPTL in sports stands for? Option A, Indian Premier Tennis League. Option B, Indian Professional Table Tennis League. Option C, Indian Private Tournaments for Ladies. Option D, Indian Professional Triangular League. Obviously, the answer is Indian Premier Tennis League is the right answer. So, option A is the right answer. The modern day pencil was invented in, see, Barrow, his name is Barrow, who is actually invented the modern day pencil, and it is from the
continent of Europe. So it was Europe who was responsible for the invention of a modern day pencil that we are using right now. What was considered to be the national game of India? So obviously people think that cricket, and it's not cricket. Kabaddi is a state game of AP Telangana, you can say, and remember that field hockey is a national game of India. Why are you mentioning as a field hockey? We also got something called as ice hockey. It's not ice hockey, it's a field hockey that we normally consider, which has got 11 players in a team. So very, very important. What do you know about Rukmini Devi Arundhale? Option A, she was a famous Indian theosophist, dancer, choreographer of Bharatanatyam. She was a famous author post-independence. She was an award-winning filmmaker. She was a theatre personality. The right answer is she was an Indian theosophist, dancer and choreographer of Bharatanatyam. Who is that? Rukmini Devi Arundhale, very, very famous lady. So option A is the right answer. Where is the unique experimental city Auroville located? Basically, this unique experimental city is known for having a big dome of yoga. So it's also called as a yoga city. And the right answer is nothing but Puducherry. It is actually very between Tamil Nadu and Puducherry. So very, very famous Auroville located. What is Jallikattu? You know, it has gone even to Supreme Court. Some people were asking them to ban this, especially the PETA group, People for Ethical Treatment of Animals, was asking to stop this Jallikattu. And this Jallikattu is a famous bull taming festival in Tamil Nadu. So what are options? A tax sport? No. A popular bull taming sport? Yes. Type of Swedish? No. Type of jelly? No. It's a popular bull taming sport which is basically practiced in a state of Tamil Nadu, Jallikattu. NTPC English Medium 2003 April 4th shift 3 GK questions and April 4th. So the first question. The youngest man to play test cricket for New Zealand who retired after 2015 World Cup is none other than Mr. Daniel Vettori. He is the one who was the youngest one to play test cricket in New Zealand. The traditional game of polo is played with how many players in each team? Every NTPC examination you can expect one question of this kind. Remember that the polo is actually played with 4 people sitting on 4 horses. So it looks like a hockey, but they'll be sitting on horses and playing like a hockey. And the right answer is nothing but 4 players in a team. Table tennis is a national game of option A Scotland, option B Russia, option C China, option D is nothing but Australia. Remember that table tennis is a national game of a country called as China. So China's national game is nothing but table tennis. In tennis, which of the following shots is a ground stroke that is hit lightly so that it is barely goes over the net? So almost it touches the net, but it just goes at a very, very low level. Okay, what is that called? It is called as basically a drop shot. Means this in this one you just see to that is just falling into that other court with small margin. So it's called as a drop shot. Which of the following trains runs on the longest train route in terms of time and distance in India? So the right answer is nothing but Vivek Express. Vivek Express starts from Dibrugarh in Assam. It goes till Kanyakumari. So it is the longest train route in India. There is nothing but none other than Vivek Express. Okay. So Jammu Tawi is also one, but Vivek Express is the longest route. Nautanki is the famous dance, folk dance from option A Haryana, option B Kerala, option C Rajasthan, option D Madhya Pradesh. The answer is the Rajasthan. In Rajasthan, we also got one more folk dance that's called as a Ghumar. So Ghumar is also folk dance of Rajasthan. So we got many folk dances like this. Okay. Who was the first Indian to travel in space? Option A Rakesh Sharma, option B Kalpana Chawla, option C Ravish Malhotra, option D Sunita Williams. The right answer is Rakesh Sharma. So Rakesh Sharma is the first person to enter into the space, and Indira Gandhi has congratulated Rakesh Sharma for achieving this feat on behalf of India. So Rakesh Sharma is the first one to enter into the space. Who was removed from the list of polio endemic countries by the when was India was removed? Okay. From polio endemic countries by WHO. It was done in the year 2012. So in the year 2012, India was removed from the list of polio endemic countries. Who was the first woman in the world to graduate from a medical school? Rebecca Lee Kumpler, Elizabeth Blackwell, Arundibai Joshi and Kim Okami. The answer is Elizabeth Blackwell is the first woman in the world to graduate from a medical school.
Which of the following papers cannot be recycled? Option A, newspaper, it can be recycled. Notebook paper, it can be recycled. Cardboard can be recycled. Wax paper cannot be recycled. Because once you use, it cannot be again recycled. Wax paper is very, very difficult to recycle. So, option D is the right answer. Welcome to NTPC Englishman 2016 April 5th, shift 3 GK questions. Capital of Nagaland is option A, Dimapur, option B, Kohima, option C, Makachung, option C, Tezpur. The right answer is nothing but Kohima. Kohima is very, very famous. It's the capital city of Nagaland. And Tezpur Lychee is very, very famous. It has got a J indication tag. Okay. So, right answer is option B. NGT stands for National Geographic Television, no. National Green Transport, no. National Green Trust, no. National Green Tribunal, yes. National Green Tribunal will give judgments with respect to conservation of the nature is concerned. So, NGT is right answer, but National Green Tribunal is the right answer. In 2012 Olympics, the maximum gold medals were won by, it's none other than the USA. USA has won somewhere around 46 or 56 medals. It is the highest number of gold medals. Whoever wins the highest number of gold medals, they will be in the top position. Okay, and it was a swimmer who has got the highest number of gold medals in 2012 Olympics. ICT is a common abbreviation of International Communication Technology, no. Intelligent Communication Technology, no. Industrial Communication Technology, no. Information Communication, yes. ICT stands for Information and Communication Technology. So, the right answer is nothing but option D is the right answer. Who was the first cricketer to score 4 successive centuries in World Cup cricket? It is none other than Mr. Kumar Sangakkara. He has scored 4 consecutive centuries in a World Cup. So, the only player, very, very important, Kumar Sangakkara. Statue of Liberty is situated in, so very, very important, Statue of Liberty was presented by France. It is situated in the city of New York. So, the right answer is nothing but option D is the right answer. Welcome to NTPC Englishman 2016 April 6th, shift 1 GK questions. Union Government School Nursery Yojana minds is actually meant for what? Option A, creating environment awareness in young minds, streamlining admission in nursery school, bringing nursery school under regulations, creating awareness about safety of children. No, it is nothing but creating environmental awareness in young minds. That is the purpose of this program, schools nursery Yojana minds. As per census of India 2011, the population density of India was about, it's 382 people per square kilometer. That is the density of India's population. Okay, means on an average, if you see for every square kilometer, there will be 382 people residing in India. Syed Modi International Grand Prix Gold Championship is held every year at option A, Chandigarh, option B, Lucknow, option C, Delhi, option D, Hyderabad. The right answer is Lucknow. So, here we used to also have a Syed Modi International Badminton Championship also. We also have a Grand Prix also. Name the first woman to head paramilitary force. So, recently a person was appointed as the Director General of the paramilitary force, Seema Shastra Bhal. Okay, so it is Archana Ramasundaram who got appointed as the Director General of a paramilitary force. So, she is the first woman to head a paramilitary force, Director General position. Who was the first chairman of ISRO? The one who is responsible for the establishment of ISRO, none other than Vikram Sarabhai, is the first chairman of ISRO, Indian Space Research Organization. Kasturirangan Committee has given a recommendation with respect to new education policy, very, very important. Homi J. Jahangir Baba. He is a recipient of Padma Bhushan. Okay, very, very important. First recipient of Padma Bhushan. Okay, Sir C.V. Raman is a Nobel Prize winner. And till now we got only one Nobel Prize in basic sciences. There is the Nobel Prize of Sir C.V. Raman. The popular Yankee Stadium in US is located in Boston, Las Vegas, Washington, New York. The answer is New York. This Yankee Stadium is famous for baseball. Okay, baseball is famous. The Prime Minister is the ex-officio president. Ex-officio president means by account of being in a position, they becomes the president. Means whoever is the Prime Minister, he will be the president of CSIR, okay, Center for Scientific and Industrial Research. So, the ex-officio president is none other than Mr. Prime Minister. Indian sports person Gagan Narang associated with, obviously, air rifle shooting. He is the one who has won an Olympic medal for India. So, very, very important, Mr. Gagan Narang.
The recent trial run of odd even traffic scheme for Delhi was based on. So what is this odd even policy? Basically in New Delhi what they do is that based on the plate number of the car, if a car has got odd number at the last, they have to travel on every odd day. For example, on first day they can go on a date, first date, third date, fifth date, sixth date. If the car has got even number, say 2 or 4 or 6 or what is it, they can travel on all the even days of that month. So basically the basic criteria is based on the vehicle registration numbers. That is the criteria considered. Okay. So option is nothing but option C is the right answer. Read the given statement carefully and answer the question. Taxes on eating out has been increased. Eating out is not an act of luxurious, worked and time pressed poor. Eating out is need based for the poor also. Yes. See, you should not put more tax on eating out because generally it's the poor people also who will have going for this eating out because they will not have well structured framework of preparing food every time in the home. So they also eat out of their work. So option C is the right answer. Okay, eating out is need based for the poor also. That is the reason there should not be much tax on eating out. Welcome to NDPC Englishman 2016 April 6th shift to GK questions. The first question. Name the country whose currency is not called rupee. Nepal currency is rupee, Pakistan currency is rupee, Sri Lanka currency is rupiah. But when you come to Myanmar, the currency is nothing but cat. So cat is the currency of Myanmar. So the right answer is nothing but cat is the right answer. Lusung festival is popular in option A Himachal Pradesh, option B Sikkim, option C Arunachal Pradesh, option D Tripura. The right answer is nothing but Sikkim. In Sikkim rural areas, they celebrate this Lusung festival. Okay, the right answer is nothing but Sikkim is the right answer. The British government agreed to grant independence to India in. So, India got independence in 1947, but the decision to give independence was made in 1946. So, the right answer is nothing but option C is the right answer. In 1946 itself, they took a decision to give freedom to India. That is how the Constituent Assembly came into existence. So, answer is 1946. The most popular folk dance of Tamil Nadu is option A Karagam, option B Kodiyattam, option D Kathakali, option C Yakshagana. Remember the right answer is Karagam. When you come to Yakshagana, is a folk dance of Karnataka. Okay. When you come to Kathakali, it is a classical dance of Tamil Nadu. And Kodiyattam also should be from Tamil Nadu because Yattam thing should be from Kerala. Okay. So the right answer is nothing but Karagam is the right answer. An event happening once in 4 years is described as, if it happens once in 4 years, okay, every year annually, there is no annual, every 2 years biannual, every 3 years triennial, every 4 years quadrennial. So the right answer is nothing but quadrennial. Okay, there is another quarter. Option B is the right answer. There are dash zones in Indian Railways. There are 18 zones in Indian Railways. How many zones we have? 18 zones we have got in Indian Railways. Very, very important. Name the security force which does not fall under Union Home Ministry. Option A Shastra Seema Bal falls under Union Home Ministry. Border Security Force BSF falls under Union Home Ministry. Indo-Tibetan Border Force falls under Union Home Ministry. Railway Protection Force falls under Indian Railways. They do not fall under Union Home Ministry. So option C is the right answer. What is the right answer? Option C is the right answer. Find the odd man, odd one out. Silent Valley, Indus Valley, Damodar Valley, Silkan Valley. You all know that Silkan Valley is a place in USA. It's not in India. Okay. But when you come to Silent Valley, it's a place in Kerala. Indus Valley between Pakistan and India. Okay. And Damodar Valley. And these are basically valleys, physical valleys. Silicon Valley is not a valley. It is a city. It is a city. It is not a valley. It is not a landscape of valley. Okay, so the odd man out is nothing but Silicon Valley is the odd man out. Not about being India, but it's not a valley. It's just a synonym kind of a thing given to a city valley. Find the odd one out in relation with the World Heritage Sites. Option A Rashtrapati Bhavan, option B Chhatrapati Shivaji Terminus, option C Taj Mahal, option D Sun Temple. Remember that all these three are World Heritage Sites, but only Rashtrapati Bhavan is not a World Heritage Site. So, but they say that it has got the qualities to become a World Heritage Site, but no matter, now we are going to have a new project Vistar with a new new parliament, right? So, Rashtrapati Bhavan has got it, but is not a World Heritage Site. So, only exception is Rashtrapati Bhavan. I was getting confused with project Vistar, parliament building and Rashtrapati Bhavan. So, Rashtrapati Bhavan is going to be as it is, okay, but remember that
It is not a World Heritage Site. So odd man out. Welcome to NTPC English Medium 2016 April 7th Shift 1 GK questions andi. Terms dogs, paddle, snorkeling, gliding, turtle stroke are associated with. So with stroke you understand that is associated with a game called swimming. In swimming we got breaststroke, okay, freestyle. So like this we got turtle stroke also in this one. Afghanistan fell to the Achaemenid Empire after it was conquered by Darius I of Persia, Alexander, Darius III of Persia, Deiodotus I. The answer is Darius I of Persia. Okay, so Afghanistan fell to the Achaemenid Empire after it was conquered by Darius I of Persia. National Water Mission has been constituted under the National Action Plan of Climate Change and launched by the Honorable Prime Minister in the year. It was launched in the year 2008. So it launched in the year 2008. University Grants Commission will launch world's largest language portal project named. The right answer is Bharatavani. In Bharatavani, what they are trying to do is that they are trying to translate all the abroad languages into Indian languages, and they are also creating a dictionary of Indian languages with foreign languages. So it is going to be the world's largest language portal. Okay, already it has got a world's largest online dictionary also right now. Okay, the right answer is nothing but Bharatavani. Name the famous church located in Goa which holds the mortal remains of the St. Francis Xavier. Still now, St. Francis' body is being preserved there. And also is the list of UNESCO World Heritage Sites is none other than Basilica of Born Jesus. So the same question was asked in a different way in another shift. So the question remains the same, but options are changing like this. So the answer is option A is it is present in Goa. Option A, Basilica of Born Jesus. It is a kind of a church. Okay, very different structure and different what you call as it has got a different paintings and different kind of architecture. Okay. Who is the author of the book To the Brink and Back, India's 1991 story? Option A, Jairam Ramesh. Option B, APJ Abdul Kalam. Option C, Salman Rushdie. Option D, Natwar Singh. So if you see, this got one president and 3 Congress leaders. The right answer is Mr. Jairam Ramesh. Jairam Ramesh, he was the Minister for Environment while UPA was in power. Once UPA lost the power, every year he is writing one book, and he said that every year he would be writing one book until Congress comes back to power. It is none other than Mr. Jairam Ramesh, who is the author of this book, To the Brink and Back, India's 1991 story. Mountain Railways of India, which is a UNESCO World Heritage Site, includes the 3 railways. Which one of them does not fall on this? So, odd man out of these things, option A, Darjeeling Himalayan Railway, it's the Himalayan Railway. The Nilgiri Mountain Railway, yes. The Kashmir Railway, no. The Kalka Simla Railway, yes. So, only Kashmir Railway does not come under the Mountain Railways of India. We have got 3 Mountain Railways of India, and all these 3 are part of UNESCO World Heritage Sites. So, only Kashmir Railway is not part of that. Welcome to IIC, South India's best coaching institution. మనము ఈ రోజు నుండి ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ షిఫ్ట్ వైజ్ మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూడబోతున్నాం విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ జీకే. కంప్లీట్గా మనకు అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ పికప్ చేసుకొని వాటిని మనం అనలైజ్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 28 షిఫ్ట్ 1 జీకేలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. వేర్ ఇస్ ద గోల్డెన్ టెంపుల్ దంబులా లొకేటెడ్? సో బేసికల్గా ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే దంబుల్లా అని ఒక టెంపుల్ ఉందండి, అది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ మీరు చూసినట్టయితే మలేషియా ఉంది, ఫిలిప్పైన్స్ ఉంది, శ్రీలంక ఉంది, ఇండోనేషియా ఉంది. జనరల్గా మనకు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటి అంటే ఫిలిప్పైన్స్ అండ్ ఇండోనేషియా. జనరల్గా ఎందుకంటే ఇక్కడ మనకు ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఇక్కడ ఉండడానికి స్కోప్ తక్కువగా ఉంది. ఓకేనా. రిమైనింగ్ ఆప్షన్ వచ్చేసరికి మలేషియా అండ్ శ్రీలంక. గుర్తుపెట్టుకోండి, మనమందరం శ్రీలంక విషయం విన్నప్పుడు మనకు ఒక ప్రాంతం పేరు చాలా ఎక్కువగా కనిపించింది. ఏంటి ఆ ప్రాంతం అంటే జాఫ్నా అని ఒక ప్రాంతం. ఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వంటి ఒక గొడవలు ఏవైతే జరుగుతున్నాయో ఆ టైంలో జాఫ్నా ప్రాంతంలో చాలా మనకి ఎక్కువగా ఈ యొక్క అటాక్ కౌంటర్ అటాక్ జరిగేవి అనమాట. ఆ జాఫ్నా దగ్గర మనకు ఈ దంబులా అనే టెంపుల్ ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో ఉంది. సో ఈ విషయంలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్, దట్ ఇస్ నథింగ్ బట్ శ్రీలంక. సో జాఫ్నా గుర్తుపెట్టుకోండి, శ్రీలంక గుర్తుపెట్టుకోండి, జాఫ్నా దగ్గర మనకి దంబులా టెంపుల్ అనేది లొకేట్ అయ్యింది. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద బాక్సర్ వుడ్ నిక్ నేమ్ ఈజ్ ద రియల్ డీ. చూడండి ఇక్కడ ఈ పదం ఏంటి, ద రియల్ డీ అన్న పదం ఎలా వచ్చిందని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఇవాండర్ హోలీఫీల్డ్, జేమ్స్ స్మిత్, మైక్ టైసన్, టోనీ టక్కర్.
అయితే ఒక మ్యాచ్లో ఏమైందంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవాండర్ హోలీఫీల్డ్. ఒక మ్యాచ్లో ఏమైంది అంటే ఈ ఇవాండర్ హోలీఫీల్డ్ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది, ఇంకొక దానికి సెలెక్ట్ కాకపోవడం జరిగింది. ఓడిపోయినప్పుడు ఏమైందంటే లక్కీగా ఈయనకు ఒక కంపెనీతో ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఆ అగ్రిమెంట్లో ఈయనకు చాలా డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. అంటే ఆయన అక్కడ ఓడిపోయిన కూడా ఆయనకు మంచి డీల్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు ఈయన ఏమన్నాడు, దిస్ ద రియల్ డీల్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఓడిపోయిన కూడా అదృష్టాన్ని ఆయన వరించింది అనమాట. సో అందుకే అప్పటి నుండి ఇవాండర్ హోలీఫీల్డ్ హూ ఈజ్ ద ఆల్ టైమ్ బాక్సర్, ఓకే, ఈజ్ నిక్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద రియల్ డీల్. ఏమంటామో ద రియల్, అంతే కదండి. ఎంత స్పోర్ట్స్ మెన్ ఎవరు ఎంత ఆడినా కూడా మెడల్స్తో పాటు వాళ్ళకి రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి ప్రైజ్ మనీ కానీ వాళ్ళకి వచ్చే వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈయనకి మెడల్ పోయినా ఏమొచ్చిందండి, ఈయనకు ఆ యొక్క కాంట్రాక్ట్ అనేది వచ్చింది ఒక కంపెనీతో, కాబట్టి ఈ గాట్ ద రియల్ డీల్ అనమాట. ఎవరు, ఇవాండర్ హోలీఫీల్డ్. ఓకే, మిగతా వాళ్ళు కూడా మనకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ బాక్సర్స్. మైక్ టైసన్ మీకు అందరికీ తెలుసు. Karnam Malleshwari is associated with which sports? Option shooting, golf, weightlifting, boxing. మీకు అందరికీ తెలుసు Karnam Malleshwari is associated with weightlifting. One of the great weightlifting champions of India. ఎవరండి, Karnam Malleshwari. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పాలి. ఓకే, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఆప్షన్స్ చూడండి ఇక్కడ, 24th March, 28th March, 28th February అండ్ 2nd April. ఇవి మన ముందున్నటువంటి ఆప్షన్స్. ఓకే, వరల్డ్ టీబీ డే, ట్యూబర్క్యులోసిస్ డే. అయితే వరల్డ్ టీబీ డే మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు సర్ రాబర్ట్ కోచ్. ఏం పేరు ఆయన పేరు, సర్ రాబర్ట్ కోచ్. ఈ సర్ రాబర్ట్ కోచ్ ఏం చేశాడంటే ఈ టీబీకి ఏది కారణం అని చెప్పేసి ఆయన బాగా రీసెర్చ్ చేసి ఆయన కనుక్కున్న విషయం ఏంటంటే టీబీ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా. ఏంటా బ్యాక్టీరియా అండి, టీబీ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా. సో టీబీ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా వల్లనే మనకు ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుంది అని చెప్పేసి సార్ రాబర్ట్ కోచ్ కనుక్కున్నారు. ఆయన కనుక్కున్నటువంటి రోజును మనం ఏం చేస్తున్నామంటే వరల్డ్ టీబీ డే లాగా మనము 24th March మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఒక ఇంపార్టెంట్ డే. అదే కాకుండా ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి 28th March పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ డే ఏంటంటే 28th February. మీకు అందరికీ ఐడియా ఉంటారు సర్ సివి రామన్. సర్ సివి రామన్ ఎవరైతే ఉన్నారో సర్ సివి రామన్ గారు రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్ని 1928 February 28 నాడు ఆయన దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి, రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్. కాబట్టి on his discovery, February 28 is celebrated as National Science Day. Very 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 important. And గుర్తుపెట్టుకోండి, సర్ సివి రామన్ తర్వాత ఒక భారతీయుడికి నోబెల్ ప్రైజ్ ఇన్ సైన్సెస్ ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. నేను భారతదేశానికి చెందినటువంటి విదేశీయుల గురించి మాట్లాడలేదు. భారతదేశ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులలో సర్ సివి రామన్ తర్వాత దాదాపుగా 92 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు మనకు సైన్సెస్లో ఇంకొక నోబెల్ ప్రైజ్ అనేది మనకు రాలేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మెడిసిన్లో కానీ రాలేదు. ఎకనామిక్స్లో వాటిలో వచ్చాయి కానీ నాట్ దీస్ థింగ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Which of the following rivers is known as Sorrow of Bengal? Very 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 important. Sorrow of Bengal అంటే బెంగాల్ యొక్క దుఃఖదాయిని. అంటే బెంగాల్లో వరదను తీసుకొచ్చే నదిని మనం ఏమంటామంటే సారో ఆఫ్ బెంగాల్ అంటాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ మహానది ఉంది, దామోదర్ ఉంది, హూగ్లీ ఉంది, సోన్ ఉంది. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి జనరల్గా ఏం చేశారంటే ఈ హూగ్లీ నదిని ఈ దామోదర్ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండు బెంగాల్ ఉంటాయి కాబట్టి, కానీ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు దామోదర్. సో రివర్ దామోదర్ ఈస్ కాల్డ్ యాజ్ సారో ఆఫ్ బెంగాల్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకోటి మహానది ఈస్ కాల్డ్ యాజ్ సారో ఆఫ్ ఒడిషా. ఏమంటాం దాన్ని, సారో ఆఫ్ ఒడిషా. ఈ మహానది వల్లనే మనకు ఒడిశాలో వరదలన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సోన్ నది ఏదైతే ఉందో ఇది మనకు గంగా నదికి ఒక ఉపనది అనమాట. అంటే మనకు కింది ప్రాంతం నుండి వెళ్ళి గంగా నదిని పాట్నా దగ్గర మనకు ఎక్కడ కలుస్తుంది, గంగా నదిలో పాట్నా దగ్గర కలుస్తుంది. ఇది సోన్ నది. కానీ ఇక రైట్ ఆన్సర్ వచ్చే మనకు దామోదర్. అదేవిధంగా సారో ఆఫ్ బీహార్ కోసి. ఏంటండి, సారో ఆఫ్ బీహార్ కోసి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సారోస్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిప్రస్? ఈ సిప్రస్ అనే దేశం ఏదైతే ఉందో
ఆసియా ఖండానికి అదేవిధంగా యూరోప్ ఖండానికి మధ్యలో ఉంటుంది. ఇది ఒక ద్వీపం లాగా ఉంటుంది. అయితే ఆసియాకి చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూరోప్, అది యూరోప్లో ఒక భాగం. అయితే ఆ సిప్రస్ ఏదైతే మనకు ద్వీపం ఉందో, ఆ కంట్రీ ఉందో, ఆ సిప్రస్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి నికోసియా. ఆ సిప్రస్ యొక్క క్యాపిటల్ ఏంటండి? నికోసియా. సో ఇది కొద్ది ఇంపార్టెంట్, జోగ్రఫీ వైజ్లో ఇది కాస్త ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. ఓకే, మృణాలిని సారాభాయ్ who passed away recently was associated with. మృణాలిని సారాభాయ్ అనే వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆమె దేంతో సంబంధితమైనది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మృణాలిని సారాభాయ్ ఎవరు అంటే మీరందరూ విన్నటువంటి ఒక పేరు. ఓకే, who's called as the father of Indian nuclear physics అని చెప్పేసి అంటారు. ఓకే, విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్. ఈ విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్రమ్ సారాభాయ్ యొక్క వైఫే మనకు మృణాలిని సారాభాయ్, హూ ఈజ్ బేసికలీ ఏ క్లాసికల్ డాన్సర్. ఎవరు అమ్మాయి? షీఈ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఎవరు? మృణాలిని సారాభాయ్. సో ఫేమస్ అండి. విక్రమ్ సారాభాయ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ఫిజిక్స్. And we have got government Mrinalini Sarabhai, who is the wife of Vikram Sarabhai. Okay, Indian Space Research Organization యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటిలో విక్రమ్ సారాభాయ్ చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మనం నేమ్ ద 2 teams that played the first official international cricket match. ఓకే, అంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అఫీషియల్గా ఆడినటువంటి 2 దేశాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఇక్కడ కెనడా, బ్రిటన్ ఉంది, బ్రిటన్ అండ్ ఆస్ట్రేలియా ఉంది, కెనడా అండ్ అమెరికా ఉంది, బ్రిటన్ అండ్ అమెరికా ఉంది. మీరు చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది? లండన్ వాళ్ళ క్రికెట్తో బాగా ఉంది కాబట్టి ఆప్షన్ అనేది మనకు కెనడా బ్రిటన్లో, బ్రిటన్ ఆస్ట్రేలియాలో, బ్రిటన్ అమెరికాలో అనిపిస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది? బ్రిటన్ పక్కన పెడితే మిగతా దేశం ఏది బాగా ఆడుతుంది క్రికెట్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లో ఆస్ట్రేలియా కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారు? దీన్ని ఆన్సర్ పెడదామని చెప్పేసి పోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రికెట్తో చాలా తక్కువగా సంబంధం ఉన్నటువంటి దేశాలు ఓకే ఏంటంటే కెనడా, యుఎస్ఏ, కెనడా అండ్ అమెరికా. ఈ 2 దేశాలు కూడా మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కెనడా అండ్ అమెరికా. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనము తప్పులు చేసేలా ప్రోద్బలిస్తాయమ్మా. ఓకే, సో ఇవి ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇన్ ద అక్రోనిమ్ బ్రిక్స్ ద లెటర్ బి స్టాండ్స్ ఫర్. ఇక్కడ ఏమడుతున్నారు? బ్రిక్స్, BRICS. బ్రిక్స్ అనేది ఏంటి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశాల సమూహమే బ్రిక్స్. సో ఇక్కడ బ్రిక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే B స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, R స్టాండ్స్ ఫర్ రష్యా, I స్టాండ్స్ ఫర్ ఇండియా, C స్టాండ్స్ ఫర్ చైనా అండ్ S స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఎస్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ బి స్టాండ్స్ ఫర్ వాట్ అంటే ఆన్సర్ ఈజ్ బ్రెజిల్. ఆన్సర్ ఈజ్ బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిక్స్ అనేది ఏదైతే ఉందో మనకు 2011లో బ్రిక్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు 2009లో బ్రిక్ అనే పేరుతో ఉండేది. ఓకేనా? రీసెంట్గా మనకి బ్రిక్స్ సమిట్ అనేది బ్రెసిలియాలో జరిగింది. బ్రెసిలియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెసిలియా ఏదైతుందో అక్కడ మనకు బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది 2019లో. ఓకే, సో మీకు తెలుసు బంగ్లాదేశ్. ఓకే, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకేనా? అది బంగ్లాదేశ్ క్యాపిటల్కు ఈ సిగ్నిఫికెన్స్ ఉందండి. ఏంటంటే ఢాకా. ఈ ఢాకాకు ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి పట్టణం ఏదంటే ఢాకా, బంగ్లాదేశ్. సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కూచిపూడి originated from ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి కేరళ. మీకు తెలుసో తెలియదో ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి అనే ఒక గ్రామం కూడా ఉంది. ఆ కూచిపూడి గ్రామం నుండి మనకు కూచిపూడి నృత్యం అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్? ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కూచిపూడి అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్. కూచిపూడి అనేది ఏంటంటే ఒక క్లాసికల్ డ్యాన్స్. ఈ విధంగా మన భారతదేశంలో మొత్తం మనకు 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి క్లాసికల్ డాన్సెస్? 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఏవేవి అంటే కూచిపూడి, భరతనాట్యం, ఓకే, అదేవిధంగా మనకున్నటువంటి కథకళి,
కేరళలో ఉంటుంది. మోహిని అట్టం కేరళ. అదేవిధంగా మనకున్నటువంటి కథక్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో. అదేవిధంగా మనకి మణిపూరి, ఒడిస్సీ ఒడిషా. అండ్ ఫైనలీ వి గాట్ సత్రియా. సత్రియా అనేది మనకు అస్సాంలో ఉన్నటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్. సో ఇవి మొత్తం మనకున్నటువంటి 8 క్లాసికల్ డ్యాన్సెస్. ఓకే, కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మోహినియట్టం, కథక్, మణిపూరి, ఒడిషా అండ్ సత్రియా. దీస్ ఆర్ ద క్లాసికల్ డాన్సెస్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 మార్చ్ 28 నాడు షిఫ్ట్ 2లో జరిగినటువంటి స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ గోల్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్? సో ఏషియన్ గేమ్స్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి వనిత ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పిటి ఉషా ఉంది, కమల్జీత్ సంధు ఉంది, శ్వేతా చౌదరి ఉంది, షిని విల్సన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ విన్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కమల్జీత్ సంధు. అండ్ షీఈ్ ఫ్రమ్ అథ్లెటిక్స్. సో షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ గోల్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఎవరండి? కమల్జీత్ సంధు. వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్? అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. 21 మార్చ్ ఇచ్చారు, 21 సెప్టెంబర్ ఇచ్చారు, 21 జూన్ ఇచ్చారు, 21 జూలై ఇచ్చారు. అన్ని 21 ఇచ్చారు ఇవ్వండి. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ ఆన్ 21 ఆఫ్ జూన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం యొక్క కృషి వల్ల మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకోవడము జరుగుతుంది. దట్స్ ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ 21 సెప్టెంబర్ ఏదైతే ఉందో వరల్డ్ టూరిజం డే. వరల్డ్ టూరిజం డే. అదేవిధంగా 21 మార్చ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా అపార్థైడ్ లాస్ అని చెప్పేసి అంటాం. వాటికి వ్యతిరేకంగా కొంతమంది పోరాటం చేస్తుంటే 1969లో 69 మందిని కాల్చి చంపడం జరిగింది. ఎంతమందిని? 69 మందిని కాల్చి చంపడం జరిగింది. కాబట్టి దట్ పర్టికులర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ వాజ్ ద ఫస్ట్ హాకీ ప్లేయర్ టు బి అవార్డెడ్ యాజ్ ఎ పద్మశ్రీ? చూడండి, ఇక్కడ పద్మశ్రీ ఏదైతే ఉందో దిస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అంటే మన భారతదేశంలో సివిలియన్స్కి, సామాన్య మనుషులకి ఇచ్చే అవార్డ్స్లో 4th హైయెస్ట్. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఉన్నది భారతరత్న, రెండోది పద్మవిభూషణ్, మూడోది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. సో ఈ పద్మశ్రీని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, హాకీ ప్లేయర్ ఎవరు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ బల్బీర్ సింగ్ సీనియర్. ఓకే, ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ. మిగతా వాళ్ళందరూ చాలా చాలా ఫేమస్ అండి. ఇక ముఖ్యంగా ధ్యాన్ చంద్, ఆయన పేరుతో మనకు ట్రోఫీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ధనరాజ్ పిల్లై, ఇది పిల్లై ఉండాలి. ధనరాజ్ పిల్లై కూడా చాలా ఫేమస్ హాకీ ప్లేయర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు నోబెల్ కాల్డ్ యాజ్ ఎ గీతాంజలి. అయితే గీతాంజలి నవల వల్ల ఆయనకు నోబెల్ ప్రైజ్ భరించడం జరిగింది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫ్రమ్ ఇండియా. ఓకే, ఎప్పుడు వచ్చింది ఎందుకంటే 1913లో నోబెల్ ప్రైజ్ని అందుకోవడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1901లో మాకు నోబెల్ ప్రైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇన్ ద 12th ఇయర్ ఈయనకు, 12th and 13th ఇయర్ ఈయనకు ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? ఆప్షన్స్ వచ్చేసరికి కోపెన్హెగన్ ఉంది, సిడ్నీ ఉంది, బ్రిస్టాల్ ఉంది, క్యాన్బెరా ఉంది. ద రైట్ ఆన్సర్ ఇస్ కోపెన్హెగన్. సో ఈ డెన్మార్క్ లాంటి దేశాన్ని మనము నార్డిక్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ అని చెప్పేసి అంటాం. డెన్మార్క్ కానీ, నార్వే కానీ, ఓకే, స్వీడన్ కానీ, వీటన్నిటిని నార్డిక్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. మనం ఏదైతే మనము అతిపెద్ద ఐలాండ్ ప్రపంచంలో గ్రీన్లాండ్ అని అంటున్నామో అది నార్త్ అమెరికా చాలా దగ్గరగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఆల్సో టెరిటరీ ఆఫ్ డెన్మార్క్. సో డెన్మార్క్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కోపెన్హెగన్. వెరీ ఇంపార్టెంట్.
వాట్ డస్ ఏక్యూఐ స్టాండ్స్ ఫర్? ఏక్యూఐ అంటే ఏంటి? ఆప్షన్స్ అండి, ఎయిర్పోర్ట్ క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఆర్మీ క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇంపాక్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఆ ప్రాంతంలో వాయువు అనేది క్షేమంగా అంటే ఆరోగ్యకరంగా ఉందా లేదా, అంటే ఆ వాయువుని పీల్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళకు ఒక రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గుడ్ అని, మోడరేట్ అని, అన్హెల్తీ ఫర్ సెన్సిటివ్ పీపుల్ అని, అన్హెల్తీ అని, ఓకే, వెరీ డేంజరస్ అని, ఓకే, వెరీ డేంజరస్ అని చెప్పేసి ఇలా మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యూఎస్ఏ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో లాహోర్ రావడం జరిగింది. లాహోర్ మొదటి పొజిషన్లో రావడం జరిగింది. లాహోర్ తర్వాత ఢిల్లీ రావడం జరిగింది ప్రపంచంలో. ఢిల్లీ తర్వాత కాఠ్మండు రావడం జరిగింది. మీరు ఒక మంచి విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఏంటి ఆ మంచి విషయము అంటే గుర్తుపెట్టుకోండి, లాహోర్ ఇక్కడ ఉంటుంది, ఢిల్లీ ఇక్కడ ఉంటుంది, కాఠ్మండు ఇక్కడ ఉంటుంది. అవునా? మీరు ఎప్పుడైనా చూసారా? భారతదేశం ఇలా ఉన్నప్పుడు లాహోర్ ఇక్కడ ఉంటుంది, ఢిల్లీ ఇక్కడ ఉంటుంది, కాఠ్మండు ఈ మూడు కూడా మనకు 1, 2, 3 పొజిషన్స్ ఆక్యుపై చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో. సో వెరీ ఇంపార్టెంట్. విచ్ కంట్రీ గిఫ్టెడ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ టు యుఎస్ఏ? సో యుఎస్ఏ వాళ్ళకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై ఫ్రాన్స్. ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై ఫ్రాన్స్ వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇవ్వడం జరిగింది ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎవరు గిఫ్ట్ చేయడం జరిగింది? ఫ్రాన్స్ వాళ్ళు గిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, ఓకే, ఇంగ్లాండ్ క్యాపిటల్ యూకే, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ టీమ్ హూ ప్లే ఇన్ ద గేమ్ ఆఫ్ ఖోఖో? ఖోఖో గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? చూడండి, ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ అంటే ఖోఖోలో ఎంతమంది ఉన్నారు, ఫుట్బాల్లో ఎంతమంది ఉన్నారు, హాకీలో ఎంతమంది ఉన్నారు, క్రికెట్లో ఎంతమంది ఉన్నారు, ఓకే, టెన్నిస్లో ఎంతమంది ఉంటారు. ఓకే, అదేవిధంగా ఒక్కొక్క గేమ్ ఎక్కడ ఆడతారు? ఓకేనా, బాక్సింగ్ ఎక్కడ ఆడతారు? రింగ్లో ఆడతారు. స్కేటింగ్ ఎక్కడ ఆడతారు? రింక్లో ఆడతారు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఖోఖోలో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చేసరికి మనకి 9. మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ కోర్టులో ఆడే గేమ్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మీకు వాలీబాల్ ఉంటుంది, కబడ్డీ ఉంటుంది, త్రోబాల్ ఉంటుంది, హ్యాండ్బాల్ ఉంటుంది. హ్యాండ్బాల్, త్రోబాల్ వీటిలో మీకు కన్ఫ్యూజన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాస్త చూసుకోవాలి. వాటితో పాటు ఒక గేమ్లో వాడే టర్మినాలజీ గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఫౌండెడ్ ద ద్రావిడ మున్నేత్ర కళగం? ఇది ఒక పార్టీ, డిఎంకే పార్టీ. మీరు చూస్తుంటారు. ఓకేనా, ప్రస్తుతం ఇది స్టాలిన్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ డిఎంకే. అవునా? సో ఈ డిఎంకే పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ప్రముఖంగా మీరు తమిళనాడు యొక్క రాజకీయాల్లో మీరు చూసినట్టయితే ఒకటి డిఎంకే ఉంటుంది, ఇంకోటి ఏఐఏడిఎంకే ఉంటుంది. ఏఐడిఎంకే ఉంటుంది. అవునా? ఏఐడిఎంకే ఉంటుంది. సో డిఎంకే అంటే ద్రావిడ మున్నేత్ర కళగం. ఓకే, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర కళగం. ఓకే, సో బేసికల్గా విషయం ఏంటంటే ఈ డిఎంకే పార్టీని ఎవరు స్థాపించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఎం కరుణానిధి, ఆప్షన్ బి ఎంజి రామచంద్రన్, ఆప్షన్ సి సిఎన్ అన్నాదురై, ఆప్షన్ డి సి రాజగోపాల్చారి. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క హేమీ అండి. ఓకేనా? ఓకే, మీరు సి రాజగోపాల్చారి చూసి ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ స్టేట్. మద్రాస్ స్టేట్కి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్. ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఎవరు? సి రాజగోపాల్చారి. ఓకే, అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకు సిఎన్ అన్నాదురై. ఎవరండి? సిఎన్ అన్నాదురై ఈజ్ యాక్చువల్లీ ద ఫౌండర్ ఆఫ్ డిఎంకే. అయితే ఈ డిఎంకే పార్టీలో ఒక మంచి లీడర్ లాగా మనకు కరుణానిధి గారు కొనసాగారు. కరుణానిధి గారు కొనసాగుతూ ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ గారిని, ఓకే, ఈయన యాక్చువల్గా ఎంజి రామచంద్రన్ సినిమాలకు ఈయన కథలు రాసేవాళ్ళు. సో ఈయన ఎంజి రామచంద్రన్ కూడా మీరు రండి పాలిటిక్స్లోకి అని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమైంది అంటే కరుణానిధిని మించి ఎంజి రామచంద్రన్ కొద్దిగా షైన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏమైంది? వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఎంజి రామచంద్ర గారు బయటికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికి గురువు ఎవరు? సిఎన్ అన్నాదురై. కాబట్టి ఈయన ఏం చేశారంటే ఆల్ ఇండియా అన్నా డిఎంకే అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే ఇదే అన్నాదురై పెట్టినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఈయన పేరుతోనే ఆల్ ఇండియా అన్నా డిఎంకే అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఈయన రీజన్ చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అనమాట, ఎంజి రామచంద్ర అండ్ కరుణానిధి. ఓకే, ఎంజి రామచంద్ర ఈజ్ యాక్షన్ హీరో ఇన్ తమిళ సినిమా ఇండస్ట్రీ.
ఓకే, సిఎన్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఎక్కడ ఉందండి, చెన్నైలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సిఎన్ అన్నాదురై. రౌటర్స్ ఈజ్ అ న్యూస్ ఏజెన్సీ, వేర్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ located? గుర్తుపెట్టుకోండి, రౌటర్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ న్యూస్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్. విచ్ కంట్రీ సెలబ్రేట్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ January 4th? ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిటిష్ నుండి ఇదే January 4th నాడు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఆ దేశం ఏది అంటే మ్యాన్మార్. సో మ్యాన్మార్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఆన్ January 4th. సో దే సెలబ్రేట్ ఇట్ యాజ్ ఇండిపెండెన్స్ డే. అయితే మ్యాన్మార్లో తర్వాత క్రమంలో ఏమైందంటే ఒక మిలిటరీ రూల్ అనేది రావడం జరిగింది. ఆ మిలిటరీ రూల్కి వ్యతిరేకంగా ఆంగ్ సాన్ సూకీ తను గలమెత్తేసి పోరాటం చేయడం జరిగింది. ఆమెని దాదాపుగా 14 సంవత్సరాల పాటు గృహ నిర్బంధం చేసిన కూడా ఆమె అలానే పోరాటం చేసి మొత్తానికి మ్యాన్మార్కి డెమోక్రసీని సాధించడం జరిగింది. ఇప్పుడు మ్యాన్మార్కి డెమోక్రసీ అనేది రీస్టోర్ అవుతుంది. అయితే అదే మ్యాన్మార్లో ఇప్పుడు కొన్ని గొడవలు జరుగుతున్నాయి. రోహింగ్యాస్ అని ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, మెజారిటీ బుద్ధిస్ట్. వాళ్ళు అక్కడ నుండి పారిపోయి వివిధ దేశాలకు వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటున్నారు. అట్లా ఆ విధంగా మనకు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ దాదాపుగా మొత్తం మన భారతదేశంలో 40,000 మంది రోహింగ్యాస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ యొక్క అట్రాసిటీస్ని తట్టుకోలేక పారిపోయినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో దేశమంటూ లేని వాళ్ళుగా వీళ్ళు గుర్తించబడ్డారు. ఎవరు? రోహింగ్యాస్. ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద అజంతా ఎల్లోరా కేవ్స్ సిచ్యుయేటెడ్? అజంతా ఎల్లోరా కేవ్స్ మనకు ఏ రాష్ట్రంలో ఉన్నాయో అడుగుతున్నారు. ఆప్షన్ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. మీకు అందరికీ చాలా తెలుసు, ఔరంగాబాద్ దగ్గర మనకు ఈ అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఇవి బేసికల్గా రాక్ కట్ కేవ్స్. ఏమంటామంటే ఇక్కడ రాక్ కట్ కేవ్స్ దాదాపు 39 కేవ్లే ఉంటాయి. సో రాయిని పగలగొట్టి ఆ కేవ్స్ తయారు చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్. ఓకే, వాట్ ఈస్ ద 100 million ఈక్వల్ టు? ఏం లేదండి, సింపుల్గా ఎన్టీపీసీలో ఏమడుతున్నా అంటే లెక్కలు అడుగుతున్నారు. ఏంటా లెక్కలు అంటే 100 million అంటే ఎంత అంటున్నాడు. మీకు అందరికి తెలుసుండాలి. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 10 lakhs. ఓకే, 1 million ఈజ్ ఈక్వల్ 10 lakhs. 10 lakh ఇంటూ ఎంత ఇది? 100. 100 అంటే ఎంత వస్తుంది? 1000 lakhs అని వస్తుంది. అవునా? మీకు తెలుసు 100 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 crore. మరి 1000 lakhs ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 crore. సో ద రైట్ ఆన్సర్ ఎంత? 10 crore. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, మిలియన్స్ అనేవి జనరల్గా మనకు అబ్రాడ్లో వాడుతూ ఉంటారు. ఓకే, వెల్కమ్ టు ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 28 షిఫ్ట్ 3 స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్? వెరీ 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 ఇంపార్టెంట్. సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నాన్న ఎవరు? సత్యేంద్రనాథ్ బోస్, జయేష్ చంద్రబోస్, జానకీనాథ్ బోస్, ఎస్ఎన్ బోస్. ద ఆన్సర్ ఈస్ జానకీనాథ్ బోస్. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు జగదీష్ చంద్రబోస్ కూడా ఇంపార్టెంట్. ప్లాంట్స్ కూడా స్పందిస్తాయి అని చెప్పేసి ఈయన చేశాడు. ఓకే, ఎవరు? జగదీష్ చంద్రబోస్. సో ఇది కూడా మనకు కొద్దిగా ఇంపార్టెంట్. ఓకేనా? విచ్ ఈస్ ద సెకండ్ మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భాష ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మాండరిన్, స్పెయిన్, ఇంగ్లీష్, హిందీ. ద రైట్ ఆన్సర్ ఇస్ మాండరిన్ అండి. చైనా యొక్క భాష మాండరిన్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అంటే సెకండ్ మోస్ట్. ఫస్ట్ ఎవరు ఉంటారు? ఆబ్వియస్గా ఇంగ్లీష్ ఉంటుంది. సెకండ్ ఎవరు అంటే మాండరిన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థోమస్ కప్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? థోమస్ కప్ ఎవరైతే ఫస్ట్ 1939లో ఆ కప్ని స్పాన్సర్ చేశారో ఆయన పేరు మీద థోమస్ కప్ పెట్టడం జరిగింది. ఇట్ బిలాంగ్స్ టు గేమ్ ఆఫ్ బ్యాడ్మింటన్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారండి. విచ్ వన్ ఆఫ్ దీస్ వాజ్ అన్ ఇండియన్ మ్యాథమెటిషియన్? భారతదేశం యొక్క మ్యాథమెటిషియన్ ఎవరు అడుగుతున్నారు? భరత్, భాస్కర్, భానా, భావ్బుటి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ అంటే రైట్ ఆన్సర్ ఇస్ భాస్కర్. ఎవరంటే రైట్ ఆన్సర్ భాస్కర్. ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసరికి మనకు భాస్కరాచార్య. ఏ పేరు? ఆయన పేరు భాస్కరాచార్య, లేకపోతే భాస్కర 2 అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రాబర్ట్ గాల్బ్రిత్ ఈజ్ నోన్ బై విచ్ నేమ్? చూడండి, యాక్చువల్గా ఒక రచయిత. ఆమె యొక్క పెన్ నేమ్ ఎలా అంటే జేకే రౌలింగ్. ఏం పేరండి? జేకే రౌలింగ్. చాలామంది ఈ రచన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకో పేరు ఉంటుంది, పెన్నుకో పేరు పెట్టుకుంటారు. ఓకే, మీరు చూసి ఉంటారు పెన్సిల్ పార్థసారథి అని చెప్పేసి మనకు ఒక సినిమా గుణంగా వచ్చింది, అవునా కదా? సో ఆ దాంట్లో పెన్సిల్ అనేది ఓకే పార్థసారథి పెన్ నేమ్ అనమాట. సో ఆ విధంగా ఇక్కడ జేకే రౌలింగ్ అనే పేరుతో ఆమె సుప్రసిద్ధరాలు.
వేర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఓఎన్జీసీ? యాక్చువల్గా మనకు ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మనకు న్యూఢిల్లీలో ఉంటుంది, ఇంకో హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మనకు డెహ్రాడూన్లో ఉంటుంది. సో ఒకవేళ ఆప్షన్స్ న్యూఢిల్లీ ఉన్నప్పుడు మనం రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వాలండి? న్యూఢిల్లీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇటువంటి కొద్దిగా జాతీయ స్థాయి సంస్థల హెడ్ క్వార్టర్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు, అది కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోవాలి. విచ్ సిటీ ఈజ్ అ ప్లాంట్ సిటీ అకార్డింగ్ టు వాస్తుశాస్త్ర? వాస్తుశాస్త్ర ప్రకారం ఏ సిటీ ప్లాంట్ సిటీ? ఆప్షన్స్ ఇచ్చారు న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్. అయితే ఇవి కూడా చెప్తున్నా రిలేటివ్ అండి. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో జైపూర్ ఉన్నట్టుంటే జైపూర్ వుడ్ హ్యావ్ బీన్ ద ఆన్సర్. ఇక్కడ జైపూర్ లేదు కాబట్టి సెకండ్ ఎవరు ఇస్తాం మనము అంటే చండీగఢ్కి ఇస్తాం. ఎందుకంటే మన భారతదేశంలో కొన్ని ప్లాంట్ సిటీస్ ఉన్నాయి. ఓకే, వాటిలో చండీగఢ్ కూడా ప్లాంట్ సిటీ కింద పేరుగాంచింది. సో వాస్తుశాస్త్ర ప్రకారం ప్రాపర్గా ప్లాన్ చేసి కట్టినటువంటి సిటీస్ అనమాట జైపూర్ కానీ చండీగఢ్ కానీ ఇలాగా. Who was the first recipient of Dada Saheb Phalke Award? Was the first recipient of Dada Saheb Phalke Award? Option A Prithviraj Kapoor, option C Satyajit Ray, option B Lata Mangeshkar, option D Devika Rani. చూడండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది మన ఇండియన్ యొక్క సినిమా చరిత్రలోనే అత్యున్నత పురస్కారం, హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఫర్ సినిమా, ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా. Now this Dada Saheb Phalke Award is named after the famous personality called as Dundiraj Govind Phalke. Is named after a famous person called as Dundiraj Govind Phalke. Okay, who made the first full-length feature film called as Raja Harishchandra? Entandi Raja Harishchandra. He has made a first full-length feature film called as Raja Harishchandra in the year 1913. 1913 ఎలా గుర్తొస్తుందని మీకు? రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చింది 1913లోనే. అదే సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర ఒక సినిమాని ఎవరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే నిర్మించడం జరిగింది. అయితే ఆయన పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నాము. మొట్టమొదటి అవార్డు 1969లో ఇవ్వడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్ ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే దేవికా రాణికి ఇవ్వడం జరిగింది. ఎవరికండి? దేవికా రాణికి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2019 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. అంటే 1969కి 2019కి మీరు చూసినట్లయితే 50 సంవత్సరాల తేడా ఉంది. అంటే ఆ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఎవరికి వచ్చింది? మనకు అమితాబ్ బచ్చన్కి రావడం జరిగింది. సో ఫస్ట్ రెసిపియంట్ ఈజ్ దేవికా రాణి, ద రీసెంట్ రెసిపియంట్ ఈజ్ అమితాబ్ బచ్చన్. ఇక్కడ వచ్చేసరికి పృథ్వీరాజ్ కపూర్ కాస్త ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈజ్ ద ఫస్ట్ పోస్టమస్ రెసిపియంట్ ఆఫ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. అంటే చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరంటే పృథ్వీరాజ్ కపూర్. సో ఆయన కూడా చాలా చాలా ఫేమస్. సత్యజిత్ రే మీకు తెలుసు, ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్ యాజ్ అ హానరీ ఆస్కార్ అవార్డ్. ఓకే, అంటే గౌరవప్రదంగా ఆస్కార్ వాళ్ళు ఎక్కువ అవార్డు ఇవ్వడం జరిగింది, ఆస్కార్ అవార్డు. సో వెరీ ఇంపార్టెంట్. లతా మంగేష్కర్, షీఈ్ ఎ సింగర్. Famous Titanic ship belongs to which country? Famous Titanic ship belongs to which country? Options వచ్చేసరికి USA, గ్రేట్ బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. మీకు తెలుసు ఈ షిప్ తన మొట్టమొదటి జర్నీలోనే పోవడం జరిగింది. దాదాపు 1500 మంది మరణించడం జరిగింది ఈ షిప్ సముద్రంలో మునిగిపోవడం వల్ల. ఓకే, అయితే ఈ షిప్ అనేది గ్రేట్ బ్రిటన్కి సంబంధించినటువంటి షిప్. మీరు చూసింటారు అక్కడ, అవునా, ఆ టైటానిక్ మూవీలో. ఓకేనా, ఇక్కడ హై క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అని చెప్పేసి, అక్కడ కొంతమంది కింగ్ ఫ్యామిలీ జరిగిన వాళ్ళు అని చెప్పేసి చాలా డిఫరెన్షియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ బిలాంగ్స్ టు గ్రేట్ బ్రిటన్. రియల్ కరెన్సీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ సింపుల్. ఎలా సింపుల్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రపంచం మొత్తం అబద్ధం, అసత్యం. ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి నిజం. ఏంటది అంటే బ్రెజిల్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ ఈజ్ రియల్. బ్రెజిల్ ఈజ్ రియల్. సో అంతా అబద్ధం, ఒకటే నిజం. ఏంటది? బ్రెజిల్. సో బ్రెజిల్ ఈజ్ రియల్. అదేవిధంగా ఎవరైనా రియల్ కావాలి అనుకుంటే, ఇఫ్ దే వాంటెడ్ టు బికమ్ రియల్, దే కెనాట్ బికమ్ రియల్. దే కెన్ బికమ్ రియల్ వితౌట్ బికమింగ్ రియల్. బై బికమింగ్ రియల్, దట్ రియల్ ఈజ్ నాట్ దిస్ రియల్, దట్ రియల్ ఈజ్ RIAL. వాట్ ఇస్ దట్? RIAL. అంటే ఎవరైనా రియల్ అవుదాం అనుకుంటే దే కెన్ బికమ్ రియల్ వితౌట్ బికమింగ్ రియల్, బై బికమింగ్ రియల్. బట్ హూ ఆర్ రియల్ అంటే ఇరాన్ మెన్ ఆర్ రియల్. ఏంటండి? ఇరాన్ మెన్ ఆర్ రియల్. ఇరాన్ మెన్ ఆర్ రియల్. అంటే ఇరాన్ కరెన్సీ ఏంటి?
రియల్, RIAL. ఇక్కడ చూడండి మెన్ అన్నాను, మెన్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ అంటే ఒకరా ఇద్దరా? ఇద్దరు. అంటే ఎవరా ఇద్దరు అంటే ఒకరు వచ్చేసరికి ఓమన్, ఇంకొకరు వచ్చేసరికి ఏమెన్. ఓమన్ ఏమెన్, వీళ్ళు కూడా మెన్లే, అవునా? అంటే ఇరాన్, ఓమెన్, ఏమెన్ కరెన్సీ ఏంటండి? రియల్. బ్రెజిల్ కరెన్సీ ఏంటండి? రియల్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంకా మనం చాలా షార్ట్ కట్స్తో మనం కరెన్సీస్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రైట్ ఆన్సర్ బ్రెజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. వాట్ ఇస్ రైట్ ఆన్సర్? బ్రెజిల్. వెల్కమ్ టు NTPC ఇంగ్లీష్ మీడియం 2016 March 29th షిఫ్ట్ 1 జీకే క్వశ్చన్స్ అండి. క్వీన్స్బెరీ రూల్స్ ఇస్ ద కోడ్ ఫాలోడ్ ఇన్ విచ్ స్పోర్ట్? ఈ కొన్ని చెప్పాను కదా మీకు, కొన్ని టర్మినాలజీస్ కొన్ని గేమ్స్లో వాడుతూ ఉంటారు. ఏ గేమ్స్లో వాడతారని మనం తెలుసుకోవాలి. క్వీన్స్బెరీ అనేది ఒక రూల్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు బాక్సింగ్, అంటే బాక్సింగ్ గేమ్కి సంబంధించినటువంటి రూల్స్ అనమాట. టెన్నిస్ మీకు తెలుసు, ఓకే, ఒకరు లేదా ఇద్దరు ఆడతారు. క్రికెట్ మీకు తెలుసు, టీంకి 11 మంది ఉండాలి. ఈక్వెస్ట్రియన్ అనే గేమ్ ఏదైతే ఉందో మీకు పోలోకు దాదాపుగా సేమ్గా ఉంటుంది. పోలోలో కూడా గుర్రాల మీద ఎక్కేసి ఆడతారు, ఈక్వెస్ట్రియన్ గుర్రాల మీద ఎక్కేసి ఆడతారు. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఈ బాక్సింగ్ అనేది మనం ఎక్కడ ఆడతామండి? రింగ్లో ఆడుతుంటాం. ఓకే, సో దిస్ క్వీన్స్బెరీ రూల్స్ అనేవి బాక్సింగ్ అనే గేమ్కి సంబంధించినటువంటివి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ థాయిలాండ్? థాయిలాండ్ దేశం యొక్క కరెన్సీ ఏంటి అని అడుగుతున్నాం ఇక్కడ. ఆప్షన్స్ వచ్చేసరికి రూపీ ఉంది, రింగెట్ ఉంది, బాత్ ఉంది, యువాన్ ఉంది. ఎలా గుర్తుపెట్టుకోండి దీన్ని? వెరీ సింపుల్ అండి. థాయిలాండ్ అంటే మీకు గుర్తొచ్చేది మసాజ్ కదా. మసాజ్ తర్వాత మనం చేసుకోవాల్సిన బాత్ కాబట్టి థాయ్ బాత్. ఏం బాత్ అండి ఇది? థాయ్ బాత్. BATH కాదు, BAHT. కాబట్టి కరెన్సీ ఆఫ్ థాయిలాండ్ ఈజ్ బాత్. అలా గుర్తుపెట్టుకోండి, థాయ్ బాత్. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ బాత్. యువాన్ అనేది కరెన్సీ ఆఫ్ చైనా, రింగిట్ అనేది కరెన్సీ ఆఫ్ మలేషియా, అండ్ రూపీ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా. లాంటి కంట్రీస్ రూపీ కరెన్సీ ఉందండి. మధుబాని పెయింటింగ్ స్టైల్ ఈజ్ నేటివ్ టు విచ్ స్టేట్? ఇది చాలా చాలా ఫేమస్ పెయింటింగ్ అండి, మధుబాని పెయింటింగ్ అని చెప్పేసి. చాలామంది దీంట్లో అక్కడ ఈ పెయింటింగ్ చేసి చాలా ఉపాధి పొందుతున్నారు. ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్లో చాలా చాలా ఫేమస్ పెయింటింగ్ మధుబాని పెయింటింగ్. ఇప్పుడు గూగుల్లో కూర్చోండి, చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. వేర్ వాజ్ పేపర్ ఇన్వెంటెడ్ ఫస్ట్? మొట్టమొదటిసారిగా పేపర్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఒక మల్బరీ ట్రీ యొక్క ఆకుతో, ఆ యొక్క బార్క్తో దాన్ని చేయడం జరిగింది. ఇట్ వాస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ చైనా. ఎక్కడ చేశారండి? చైనాలో చేయడం జరిగింది ఫస్ట్ పేపర్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో ఈజ్ లొకేటెడ్ ఇన్? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఈ యునెస్కో ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆప్షన్ ఏ మాస్కో, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి ప్యారిస్. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్యారిస్. గుర్తుపెట్టుకోండి, ప్యారిస్లో యునెస్కో ఏదైతే ఉందో ఇది హెరిటేజ్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఏవైనా హెరిటేజ్ సంబంధించినటువంటి ఏవైనా ప్లేసెస్ ఉన్నా వాటన్నింటినీ కన్జర్వ్ చేసేది ఎవరు? ఈ యునెస్కో వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్. ఇదే ప్యారిస్లో మనకు FATF కూడా హెడ్ క్వార్టర్ అయి ఉంటుంది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా మనకు ప్యారిస్లోనే ఉంటుంది. లండన్ ఏదైతే ఉందో, లండన్ అనేది మనకు బేసికల్ కొన్ని సంస్థలకు హెడ్ క్వార్టర్స్ అండి. ఒకటేమో IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంకోటి వచ్చేసరికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో దట్ ఈస్ ఆల్సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ లండన్. ఓకే, మీకు న్యూయార్క్ మీకు బాగా తెలుసు. ఓకే, UNO ఏకంగా మనకు న్యూయార్క్లోనే హెడ్ క్వార్టర్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్. UNDP కానీ ఇవన్నీ కూడా మనకి న్యూయార్క్లోనే ఉంటాయి. ఓకే, మాస్కో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రష్యా. అంతర్జాతీయ సంస్థ ఎక్కువగా ఉండవు, బట్ మాస్కో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రష్యా. విచ్ కంట్రీ హ్యాస్ వన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ FIFA వరల్డ్ కప్ టైటిల్స్ ఇన్ ఫుట్బాల్? ఓకే, ఇప్పటి వరకు జరిగినటువంటి ఫుట్బాల్ FIFA వరల్డ్ కప్స్లో అత్యధికంగా 5 FIFA వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి ఏకైక కంట్రీ ఏది అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ 5 FIFA వరల్డ్ కప్స్. మొత్తం ఎన్ని గెలుచుకున్నది బ్రెజిల్? మనకు 5 FIFA వరల్డ్ కప్స్ గెలుచుకోవడం జరిగింది. ఎవరు? బ్రెజిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. FIFA వరల్డ్ కప్ ర్యాంకింగ్లో టాప్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే బెల్జియం టాప్ పొజిషన్లో ఉంది. బ్రెజిల్ ఏమో ఇంతవరకు 5 FIFA వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది. రీసెంట్గా మనకు 2018లో జరిగినటువంటి FIFA వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఆ 2018 FIFA వరల్డ్ కప్ని గెలుచుకున్నటువంటి
కంట్రీ ఏది అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఫ్రాన్స్. అండ్ రన్నర్ అప్ వచ్చేసరికి మనకు క్రొయేషియా. ఇవి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ? ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటి అంటే ఆ దేశాన్ని వేరే దేశాలతో టచ్ అయి ఉండాలి, కానీ ఎటువంటి సముద్రంతో కానీ సీతో కానీ అది టచ్ అయి ఉండకూడదు. ఓకే, అటువంటి వాటిని మనం ఏమంటాం ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే పాకిస్తాన్కి ఒక పక్క మనకు అరేబియన్ సీ ఉంది, బంగ్లాదేశ్కి కింద మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంది, అజర్బైజాన్కి దగ్గర మనకు కాస్పియన్ సీ ఉంది. కానీ మీరు కజాకిస్తాన్ అన్న దేశం తీసుకున్నట్టయితే ఆ కజాకిస్తాన్ చుట్టూ కూడా వేరే వేరే దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు రష్యా ఉంది, ఒక పక్క మనకు ఉజ్బెకిస్తాన్ ఉంది, ఒక పక్క తజికిస్తాన్. ఈ విధంగా అన్ని దేశాల మధ్యలో మనకి కజాకిస్తాన్ కనిపిస్తూ ఉంటుంది. సో కజాకిస్తాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇంకో విషయం మీరు తెలుసుకోవాలండి, ఉజ్బెకిస్తాన్ గురించి తెలుసుకోవాలి. ఏంటి ఉజ్బెకిస్తాన్ యొక్క స్పెషాలిటీ అంటే ఇట్ ఈజ్ ఎ డబుల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే ఉజ్బెకిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలు అన్నీ కూడా మళ్ళీ ల్యాండ్ లాక్డే. ఉదాహరణకు ఉజ్బెకిస్తాన్ పక్కన ఎవరున్నారు? కజాకిస్తాన్ ఉంది, అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఉజ్బెకిస్తాన్ పక్కన ఇంకో కంట్రీ ఏది ఉంది అంటే తజికిస్తాన్ ఉంది, అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఉజ్బెకిస్తాన్ పక్కన ఇంకో కంట్రీ ఉంది, ఏది? కిర్గిస్తాన్, అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఈ విధంగా దీని చుట్టూ ఉన్న దేశాలు కూడా మళ్ళీ ల్యాండ్ లాక్డే. సో ఇట్స్ కాల్డ్ ఎస్ అ డబుల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తుంటాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ వెరీ 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 ఇంపార్టెంట్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 5th. ఏంటండి? June 5th ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్ దట్ February 28th ఆల్రెడీ చెప్పాను కదా నీకు, నేషనల్ సైన్స్ డే. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో February 28th నేషనల్ సైన్స్ డే, June 5th ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, నేమ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏదని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ పోర్చుగీస్, ఆప్షన్ బి ఇటాలియన్, ఆప్షన్ సి జర్మన్, ఆప్షన్ డి బ్రెజిలియన్. చూడండి, ఇక్కడ బ్రెజిల్ అనేది సౌత్ అమెరికాలో దాదాపుగా 50% ఏరియా కలిగినటువంటి ఒక కంట్రీ, పెద్ద కంట్రీ. సౌత్ అమెరికాలో దాదాపుగా 40% పాపులేషన్ బ్రెజిల్లోనే ఉంటుంది. అంత పెద్ద కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే పోర్చుగీస్. అది ఇంపార్టెంట్. సో చాలామంది బ్రెజిల్ అని పెట్టాలని ట్రై చేస్తారు. ద ఆన్సర్ ఇస్ పోర్చుగీస్. మేబీ పోర్చుగీస్ వాళ్ళ కింద పరిపాలించబడడం వల్ల అది పోర్చుగీస్ అయ్యుండొచ్చు. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రెజిల్ ఇస్ నథింగ్ బట్ పోర్చుగీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతుందో మనకు బ్రెజిల్లోనే ఉంటుంది. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ ద టర్మ్ టీ కనెక్టెడ్? టీ అనేది ఏ స్పోర్ట్తో సంబంధం? ఆప్షన్స్ హాకీ, పోలో, గోల్ఫ్, బ్యాడ్మింటన్. మీరందరూ ఎప్పుడైనా గోల్ఫ్ ఆడే వాళ్ళని ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఇలా కొట్టేటప్పుడు ఒక బాల్ ఉంటుంది చిన్న, ఆ బాల్ పెడతారు, గ్రౌండ్ మీద పెట్టారు. ఒక చిన్న హై రైజ్ ఉన్నటువంటి చిన్న ఒక దాని మీద బాల్ని పెడతారు. అది ఏదైతే ఉంటుందో దాన్ని అంటాము టీ అని చెప్పేసి అంటాం. అంటే గ్రౌండ్కి కాస్త ఎత్తులో పెట్టడానికి దాన్ని వాడుతుంటాం. అక్కడ పెట్టేసి దాన్ని ఇలా కొడుతూ ఉంటారు. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం టీ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు గోల్ఫ్. ఇట్ ఇస్ రిలేటెడ్ టు గోల్ఫ్. హూ రోట్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క జాతీయ గేయాన్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ సి మొహమ్మద్ ఇక్బాల్ అండ్ చిత్రగుప్త. ద రైట్ ఆన్సర్ ఇస్ బంకిం చంద్ర చటర్జీ. గుర్తుపెట్టుకోండి, నేషనల్ యాంథమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేషనల్ సాంగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. నేషనల్ యాంథమ్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ నేషనల్ సాంగ్ ఈజ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. సో జనగణమన వందే మాతరం. ఓకే, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్ లొకేటెడ్? ఏంటి ఇంటర్పోల్? ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ పోలీస్. ఏమంటాం దాన్ని మనము? ఇంటర్నేషనల్ పోలీస్ అని చెప్పేసి పిలుస్తాం ఇంటర్పోల్ని, అవునా? ఈ ఇంటర్పోల్ అనేది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లాయన్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఉన్నటువంటి లాయన్ సిటీలో మనకు ఈ యొక్క ఇంటర్పోల్ అనేది ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ లాయన్. బట్ ద రైట్ ఆన్సర్ లాయన్. ప్యారిస్లో ఏముంటుందో ఆల్రెడీ మీకు చెప్పాను, లండన్లో ఏముంటుందో మీకు చెప్పాను, బ్రసెల్స్. ఓకే, బ్రసెల్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. బెల్జియం క్యాపిటల్ ఏంటంటే బ్రసెల్స్. ఇక్కడ మనకు నాటో యొక్క కేంద్ర కార్యాలయం ఉంది. నాటో స్టాండ్స్ ఫర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉందండి? బ్రసెల్స్, బెల్జియంలో ఉంది.
Jimmy Wales and Larry Sanger are associated with option A Wikipedia, option B Google, option C WhatsApp, option D Facebook. They both of them are associated with Wikipedia. ఇది ఫ్రీగా మీకు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక టాపిక్ పైన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వికీపీడియాలో మీకు దొరుకుతుంది. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఆన్సర్ ఇస్ వికీపీడియా. వెల్కమ్ టు ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2003 మార్చ్ 29 షిఫ్ట్ 2 జీకే క్వశ్చన్స్ అండి. మొట్టమొదటి క్వశ్చన్ ఇక్కడ, ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ కామ్రూప్ ఎగ్జిస్ట్? ఆప్షన్స్ వచ్చేసరికి రాజస్థాన్, మణిపూర్, అస్సాం, కేరళ. ఈ కామ్రూప్ డైనాసిటీ ఏదైతే ఉందో మనకు బేసికల్గా అస్సాంలో మనకు కనిపిస్తుంది. సో ఇట్ యూస్ టు బి ఇన్ అస్సాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ థాయిలాండ్? థాయిలాండ్ యొక్క కరెన్సీ ఏంటని చెప్పేసి అడుగుతున్నాం. ఆప్షన్స్ వచ్చేసరికి రూపీ ఉంది, రింగిట్ ఉంది, బాత్ ఉంది, యువాన్ ఉంది. థాయ్ బాత్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో 2 షిఫ్ట్లో ఇదే క్వశ్చన్ ఇచ్చినట్టు ఉన్నారు. హూ పెయింటెడ్ ద లాస్ట్ సప్పర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ సప్పర్ అంటే చాలామంది కూర్చొని, సప్పర్ అంటే ఇక్కడ డిన్నర్ అంటే నైట్ టైంలో మనం తినేదాన్ని సప్పర్ అని చెప్పేసి అంటాం. అయితే జీసస్ క్రైస్ట్ కూర్చొని తింటున్నారు, జీసస్ క్రైస్ట్తో పాటు చాలామంది కూర్చొని తింటున్నారు. దాన్ని ఒకరైనా పెయింటింగ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్. ఓకే, వరల్డ్ ఫేమస్ మోనాలిసా పెయింటింగ్ ఎంత క్రేజ్ ఉందో లాస్ట్ సప్పర్ పెయింటింగ్ ఎంత క్రేజ్ ఉందన్నమాట. అది ఇది గీసింది ఎవరు అని అడుగుతున్నారు. మైకేల్ ఆంజెలో, లెనార్డో డావిన్సీ, పాబ్లో పికాసో అండ్ రెంబ్రాండ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లియోనార్డో డావిన్సీ. He has painted this picture called as the Last Supper. ఒకసారి నెట్లో చూడండి, చాలా బాగుంటుంది. Umami is option A branch of medicine, option B a type of taste, option C a type of metal, option D a band group. ఉమామి కొంతమంది కన్ఫ్యూజ్ అనుకో, అది యునాని ఉండొచ్చు, దాని ప్రింటింగ్ మెచ్చబడ్డది అనుకుంటారు. లేదండి, అది యుమామియే. యుమామి అనేది ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ యొక్క టేస్ట్ని ఒక రకంగా ఉంటుంది, దాన్ని ఉమామి అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు మీట్ యొక్క టేస్ట్ కానీ. సో ఇట్ ఇస్ బేసికలీ ఎ టైప్ ఆఫ్ ఎ టేస్ట్. సో హై ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్స్ యొక్క టేస్ట్ మనకు ఉమామి టేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ టేస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు దిస్. థ్యాంక్ యూ.